వందనాలు నాయన. స్తోత్రం. అవును ప్రభువా. స్తోత్రం స్తోత్రం. అవును స్తోత్రం. అవును సహాయం దయచేయండి ప్రభువా. అవును స్తోత్రం స్తోత్రం. వందనాలు. అవును అవును ప్రభువా. సహాయం దయచేయండి ప్రభువా. అవును స్తోత్రం స్తోత్రం. అవును ప్రభువా. అవును ధైర్యపరచండి, బలపరచండి. అవును స్తోత్రం స్తోత్రం. అవును అవును స్తోత్రం ప్రభువా. అవును దేవా. అవును స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు. అయ్యా అవును అవును ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా. అవును ప్రభువా. అవును దేవా. వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును వందనాలు. ఆమేన్ ఆమేన్. కొద్దిగా దేవుడికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సాగించినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. కొంతమంది దుఃఖంలో కూడా ఉండొచ్చు, బాధలో కూడా ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మరొక దినము దేవుడు మన జీవితంలో ఆయుష్కాలం పొడిగించి సజీవ లెక్కగా ఉంచి ఆయన నామాన్ని మాయపరచడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశం బట్టి దేవుడు కూడా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా అంటే దేనికైనా మనం కొనగలం కానీ ఆయుష్మాన్ మాత్రం మనము కొనలేము. అవునా కదండి? మనం చాలా చెప్పుకుంటూ వచ్చాం. మనకున్న మన ప్రాణం కొరకు మనం ఎంతైనా కూడా ఏం చేస్తాము, చెల్లించగలుగుతాం. అప్పుడు ఈ ప్రాణం పోతుంది అంటే మనం దాని కొరకు ఎంతైనా ఏం చేయగలుగుతాం, ఖర్చు పెట్టగలుగుతాం. నా ఎంత బాగలేదంటే నా ఆస్తి అంతా కూడా అప్పుడు నేను ఏం చేస్తాను, దాని కొరకు నేను ప్రయాసపడతాను, దాని కొరకు నేను చెల్లిస్తాను. కేవలము మనిషి సమస్తాన్ని చెల్లించేది దేని కొరకు అయ్యాక తన ప్రాణం కొరకే. మనిషి ప్రాణం మీద ఆశ ఎక్కువగా ఉంటుంది కదా. మరి ఏది ఏమైనప్పటికీ ఎవరు ఇచ్చిన ఆయన దానికి సర్వాధికారం ఆయనకు మాత్రమే దాని మీద ఉంది. మనం చూస్తూ ఉంటాం, చేసిన పిల్లలు కూడా అప్పుడప్పుడు రోడ్ ఎక్కువ చనిపోతూ ఉంటారు. నేను కొంతమంది చూసాను అనమాట. అంటే వాళ్ళ ఇంట్లో కొంత చనిపోవడం వల్ల చర్చికి దూరం అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు మా ఇంట్లో ఇలా జరిగింది అనేసి. అలాంటి వాళ్ళు లేదా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. మా ఇంట్లో అంటే మేము దేవునికి నమ్మకంగా ఉన్నాం కదా, ఎందుకు మాకు ఇలా జరిగింది అంటే దేవునికి దూరం అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఒకసారి నిజంగా మనం ఆలోచిస్తే అది దాని మీద క్వశ్చన్ చేసే అధికారం మనకు లేదు. పుట్టించడము ఆయన చిత్తము, తర్వాత జీవింపజేయడము ఆయన చిత్తము, ఇచ్చిన ఆత్మను మరలా తీసుకోవడం కూడా ఆయన చిత్తమే. నేను ఈ వయసులోనే తీసుకెళ్తాను, ఈ ఏజ్లోనే తీసుకెళ్తాను అనేసి ఎక్కడ కూడా ఆయన మెన్షన్ చేయలేదు. అది ఆయన చిత్తం. నేను కుమ్మరి వాడిని, దగ్గర మట్టి ఉంది, దాంతో ఏ పాత్ర అయినా చేయగల అధికారము నాకుంది. ఆ పాత్రను చిన్న పాత్రగా చేయొచ్చు, పెద్ద పాత్రగా చేయొచ్చు, మంచిగా వాడబడే పాత్రగా చేయొచ్చు, చిన్న పనికి వాడబడే పాత్ర కూడా చేయొచ్చు.
అంతేగాని ఆ పాత్ర నువ్వు ఎందుకు ఇలా చేసావు అది అడిగి అడగడానికి లేదు. ఆయన ఇష్టమైతే ఆ పాత్ర ఆయన పగలగొట్టవచ్చు కూడా. ఏం చేయొచ్చు? పగలగొట్టవచ్చు కూడా. ఎందుకు నన్ను పగలగొడుతున్న ఆ పాత్ర ఆయన అడుగుతుందా? అడగదు. బట్ ఏమైనప్పటికీ అది దేవుని చిత్తంలో ఏమవుతుంది? జరుగుతుంది. ప్రాణం పోవడం అనేది ఆయన చిత్తం లేకుండా అది జరగదు. ఎవరు ఇచ్చిన ఎవరు అయినా దాన్ని తీసుకొని పోయాడు. అంతే తప్ప మనం ఎందుకు తీసుకుపోయాడు అంటే దేవుని ప్రశ్నించడానికి అయితే మనకు లేదు. చిన్న ప్రాణం పోతున్నప్పుడు మరణానికి చిన్న పెద్ద వయసుతో సంబంధము లేదు. మరి ఏది ఏమైనప్పటి మనం యోగులాగా మన నిమ్మలు చేసుకొని మరి యథార్థవంత మన దేవుని ఏం చేయాలంట? ఆరాధించాలి. మరి ఎంతమంది కుమారులు ఆయనకు? ఎంతమంది కుమారులు అంటే 3 కుమారులు 7 కుమార్తెలు. రివర్స ఇంతమంది 3 కుమార్తెలు 7 కుమారులు. నేను చక్కగా ఉన్నారు వారు. యోగు వాక్యంతో ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాడు? బలి అర్పిస్తాడు. ఎక్కడైనా ఆ పిల్లలు పొరపాటు చేశారేమో 7 కుమారులు 3 కుమార్తెలు. వారి నిమిత్తం ప్రతిరోజు కూడా ప్రయాస పడతారన్నారు. అంటే నేను అనుకుంటాను తండ్రికి ఉన్నంత భయం భక్తి పిల్లలకు లేదనుకుంటాను. అదే నేను అనుకుంటాను. ఎందుకంటే దాన్ని బట్టి ఏ విధంగా మరి సాతాను ఏం చేశాడు? వారి ఇంట్లో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు 4 పడినప్పుడు పైకం పడి వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. తన యోగు చాలా బాధపడ్డాడు. కృంగిపోయాడు, కుమిలిపోయాడు కూడా. కానీ దేవుడు ఒక మాట కూడా అడగలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా అంటే, నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా నేను పోతాను. అంతేనా కదా? ఆయన ఎలా వచ్చాడంటే, ఎలా వస్తాం? మనం తల్లిదండ్రులు మనం ఎలా వస్తామో దిగంబరంగా తిరిగి మళ్ళీ దిగంబరంగా నేను వెళ్తా అంటున్నాడు. అలాంటి మనసు మనకు కావాలి. ఏది జరిగినా ఎంత మనము దిగజారిపోయినా అంటే కృంగిపోయినా బాధపడిపోయినా దేవుడి మీద మాత్రం మనం ఏం చేయాలంటే విశ్వాసం అనేది ఉంచాలి. ఆయన మరల దాన్ని ఏం చేశాడు? కడతాడు. 2 నెలల యోగు ఏం చేసుకున్నాడు? మరలా పొందుకున్నాడు. సమస్తాన్ని కోల్పోయాడు. దేవుడు ఒక మాట అనలేదు. తర్వాత తన శరీరం కూడా ఏమైపోయింది? ఆయనకు సహకరించలేదు. తన భార్య కూడా ఏమన్నది? ఆయనను దేవుడు దూషించి చనిపోను. ఆమెను కూడా ఆయన ఒక మాట మరలా అనలేదు. కానీ ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిన యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుడు ఆయన స్తుతిస్తా ఉన్నాడు. యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, పాపమును విసర్జించువాడు యోగు. అలాంటి మనసు కలిగి మనం కూడా మరి ముందుకు సాగిపోవాలి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా, దుఃఖంలో ఉన్న, వేదనలో ఉన్నా, మరి ఏది ఏమైనప్పటికీ మన దేవుని వైపు చూసి మనం ముందుకే పోవాలి. లోకం వైపు చూసి మనం కృంగిపోతాం. ముందుకు అడుగు వేయలేం. మనం లోకం వైపు చూసి మనం ముందుకు అడుగు వేయలేం. కానీ కేవలం దేవుని వైపు చూసి మనం ముందుకు అడుగు వేస్తాం. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆయన పునరుద్ధరణ దినాన ఆయన వల్ల రాబోతున్నప్పుడు ఆయన రాగడలో మనకంటే ముందుగా మృతులు లేపబడతారు. తర్వాత మనం ఏమవుతామంట? వార్తక పరిస్థితి అని ఎదుర్కోవడానికి వెళ్తాం. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ? మన వారు భావం మనం ఏం చేస్తాము? కలుసుకుంటామా లేదా? కలుసుకుంటాం. చనిపోయిన మనము లేస్తాం. పునరుద్ధరణ అనేది మనకు దేవుడు ఆయన ఏదైనా చనిపోయి లేచాడు, మనం కూడా చనిపోయి లేస్తాం. కాబట్టి బాధపడాల్సిన అవసరము లేదు. ఇది కొద్ది కాలం, తాత్కాలికం, టెంపరీ. అంతేనే కదా? టెంపరీ ఉన్నప్పుడు మనం ఫీల్ అవుతామా? టూర్కి వెళ్తాం కదా, మళ్ళీ వచ్చినప్పుడు బాధపడతామా? ఎందుకంటే మనకు తెలుసు అది టెంపరీ అని మనకు తెలుసు. ఇది కూడా మనకు టెంపరీ జీవితం. ఇది కూడా మనకి ఏం జీవితం? టెంపరీ కాదు చెప్పండి. కానీ పర్మనెంట్గా ఉండాలని ఆశపడుతున్నారా? ఎవరైనా పర్మనెంట్గా ఇక్కడనే ఉండాలని ఆశపడతా ఉన్నారా? నాకు ఇక్కడే పర్మనెంట్గా ఉండాలని ఎవరైనా అనుకుంటున్నారా? ఈ గ్రూపులో ఎవరైనా ఇక్కడే ఉంటే బాగుండేమో పర్మనెంట్గా అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరు కూడా ఉంటారు. నాకు తెలిసి అయితే ఒక్కరు కూడా ఉంటారు. కొంతమంది ధనవంతులు అనుకుంటుండొచ్చు. వాళ్ళ ధనాన్ని బట్టి వాళ్ళకున్న ఏమంటారు ఆస్తులను బట్టి అక్కడ అవసరాలను బట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తే చిల్ అవుతూ ఉంటారు. కాబట్టి చనిపోవడం కంటే ఇక్కడే ఉంటే బాగుంటేమో అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు. ఏమేమనే తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా
ఉంటామండి? టెన్షన్ ఉంటుందంట. ఎవరు సరకలాగా టెన్షన్ ఉంటుందంట. సింహపుత్రులు ఎలా ఉంటారు? మన అంతా మన ఆయుష్ ఉంటే మనకు తెలిసిపోతే సంతోషంగా ఉంటారా, సిద్ధపడి ఉంటారా, టెన్షన్ ఉంటారా? ఎలా ఉంటామండి? మామూలుగా క్యాన్సర్ పేషెంట్స్ అలాంటి వారికి చెప్తారు కదా, ఒక 3 months మ్యాక్సిమం. బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా మ్యాక్సిమం అంటారు, 2 months మ్యాక్సిమం అంటారు. ఎలా ఉంటారండి వాళ్ళు? నిజంగా వాళ్ళు ప్రతి ఒక్కరి బంధువులను పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడడం కానీ, దగ్గర వాళ్ళు పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడడం కానీ, ఎక్కడెక్కడ ఏమేమి కూడబెట్టాము, ఎవరెవరికి ఏమేమి ఇచ్చాము అవన్నీ ఏం చేస్తారు? వారికి ముందుగానే చెప్పేస్తారు అన్నమాట. నిజంగా నాకు కూడా అనిపిస్తుంది ఒకసారి, మన అంతా ముందుగానే మనకు తెలిస్తే పొరపాటు చేయలేమో, జాగ్రత్తగా ఉంటామో అనిపిస్తుంది నాకైతే. నేను ఒక డే ఫిక్స్ అయింది అనుకోండి, పాపం చేయడానికి మనము మక్కువ చూపము, అంతేనే కదా? ఇంకా మన డే అనేది ఏమైనా ఒక రోజు ఫిక్స్ అయిపోయింది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ డేట్ నేను నీకు చెప్పాను అనుకోండి, మీరు మనశ్శాంతిగా ఉండరు, అదే నా ప్రాబ్లం. అందుకే నేను మీకు ఏం చేయను, ఆ డేట్ చెప్పాలి, అంతే కదా? ఇందాక అక్క అన్నట్టు ఆ డేట్ మనకు తెలిసి మనం మనశ్శాంతిగా ఉండలేము. ప్రశాంతంగా సంతోషంగా ఉన్నప్పుడల్లా అడే గుర్తుకొస్తుంది, అది సంతోషం మాయమైపోతుంది, అంతేనే కదా? బంధుతో కలిసి ఉంటాం, హ్యాపీగా ఉంటాం, అడే గుర్తుకొస్తుంది, మైండ్ ఏమైపోతే డిస్టర్బ్ అయిపోతాం. కాబట్టి ఇంకా అంటే నాకు అనిపిస్తుంది పర్సనల్గా, మనిషి పాపం చేయకుండా ఉండడానికి ఎలా ఉంటాడంటే అదే తెలిసింది అనుకోండి, సెట్ అయిపోతాడేమో. నాకు ఇది దావిది గారు అంటారు అనమాట, నాకు తెలిసి నా అంతము నాకు ముందే తెలిపేసాయ్యా అనేసి నాకు ఆయన ఎవరు తెలియదు కానీ మరి వాక్యంలో ఒక వ్యక్తి అంటాడు, నా అంతం నాకు ముందుగానే తెలియజేయి. దావిది గారు అనుకుంటా, దావిది గారు ఆయన అంటున్నాడు, ఆయన ప్రార్థన చేసిన ప్రభావ నా అంతం నాకు ముందుగానే తెలియజేయి అంటున్నాడు. ఎందుకంటే నేను ఇంకా నేను ఏముంటే భయపడి కలిగి జీవిస్తాను, ఇంకా భయంతో నేను ముందుగాను నడుచుకుంటానని చెప్తున్నాడు. సరే, ఇది మన టాపిక్ కాదు కానీ మనం వాక్యంలోకి వెళ్తాము. రైట్, వాక్యంలోకి వెళ్ళిపోతే నాకు ఒక ప్రశ్న అన్నమాట. ఎంతమంది మార్కెట్కి వెళ్ళారు? కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు చేసే పనులు ఏంటి? మంచివి చూసి వేసుకుంటారు, ఏంటి బ్యాగ్లో, అంతేనా కదా? చెప్పాలి, అందరూ చెప్పాలి. కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు చేసే పని ఏంటి? ఏం పట్టుకెళ్తారు? ఏంటా బ్యాగ్ పట్టుకెళ్తారు, అంతేనే కదా? సో మా దగ్గర కూడా సుడాబాలో కూడా మంగళవారం మార్కెట్ అవుతాం అనమాట. నేను 2 సార్లు వెళ్ళాను, అనుభవం ఉంది నాకు కూడా. సో బేసిక్ ఏం చేస్తారు, ఎక్కడెక్కడ మంచిగా ఉన్నాయో చూసి ఏం చేస్తారు, వేసుకుంటారు. చెడ్డవాళ్ళు చూసి ఏం చేస్తారు, పక్కన పెట్టేస్తారు. కొంతమంది చూసారు లేడీస్ని, ఆ బెండకాయలు పట్టుకుంటారు, ఇలా ఇసిరేసి ఆ కొన ఉంటుంది కదా బ్యాక్ సైడ్, ఆ కొన దాన్ని ఏం చేస్తారు, విరుస్తారు. అది విరవలేదు అనుకోండి, పక్కన పెట్టి కదా విరుస్తారు. అలాగంటే విరిచింది అది బాగా అంటే తక్కువ సౌండ్ వస్తే ఇది లేతగా ఉన్నట్టు, ఇంకా రాలేదంటే మొదటి బలవంతంగా అంటారు. మీరు మొత్తానికి అయితే అది విరిగిపోతుంది, కానీ బస్తాలు వేసుకోరు, అది పక్కన పడేస్తారు. ఇప్పుడు దాని సంగతి ఏంటి? ఎందుకు ఆ విధంగా చేస్తారు మీరు? ఎందుకు ఆ విధంగా చేస్తారు అంటే అది మంచిది కాదనే కదా, అది ముదిరిపోయిందని చెప్తారు. అంటే ఒకవేళ తింటే అనారోగ్యం పాలవుతారు అనేసి మేము అనుకుంటారు. వంకాయలు ఉంటాయి సహజంగా, వీటిని ఎక్కువ చూస్తాం మనం. వంకాయలు కూడా కూర్చుంటున్నాయి అనుకోండి, తీసి పక్కన పెట్టేస్తారు. ఇంకా టమాటా కూడా చూస్తాం, పగిలిపోయినాయా, కొన్ని పగిలిపోతూ ఉంటాయి అన్నమాట. మంచిగా ఉన్నాయా, పగిలిపోయినాయా, మరీ మెత్తగా ఉన్నాయా, గట్టిగా ఉన్నాయా. కొద్దిగా మెత్తగా ఏం చేస్తాం మనము, తీసుకుంటాము. కొన్ని కచ్చలు ఉన్నాయి, అవి కూడా తీసుకుంటాము. మళ్ళీ ఒక వారం తర్వాత పనుకొస్తాయి, లేకపోతే 2 దివసాలు పనుకొస్తాయి, అదే మనం తీసుకుంటాం అన్నమాట. సో చాలా కేర్ఫుల్గా తీసుకుంటాం, అవునా కదా? చెప్పాలి. లేదు ఏదో పోయేసి ఆ బస్సులు ఎంత పోతే టమాటాలు ఈ పోయి వంకాయలు అంటామా? నేను జాగ్రత్త ప్రతిదీ కూడా 1 by 1 నేనైతే అలానే చేస్తాను. ఒకటి పట్టుకొని చూసి బాగుంటే బకెట్లో వేస్తాను, వాళ్ళు ఇచ్చిన బకెట్లో వేస్తాను, చిన్న బకెట్లో ఇస్తాను, అంతేనే కదా? నేనంటే ఏమో మరి నాకైతే ఏం కనబడలేదు. మేమేడ పోతున్నాం సార్ మార్కెట్కి, మా హస్బెండ్ పోతుంటారు. మొత్తం ఆన్లైన్ షాపింగ్ అయిపోయింది. సారీ మర్చిపోయినా, మొత్తం ఆన్లైన్ కదా? అది మర్చిపోయాను. ఆన్లైన్ చెప్తూ ఉంది, తర్వాత బిగ్ బాస్కెట్ ఒకటి ఉంది, ఇంకా చాలా వచ్చేసాయి.
ఈ మధ్య మీకు పని చాలా తగ్గిపోయింది, ఆయన కూడా బిజీ అయిపోయింది. సరే అమ్మా మీరు వెళ్తారా? మంచిదమ్మా, థ్యాంక్స్. వెళ్ళాలి, యాక్చువల్గా మార్కెట్కి వెళ్తేనే మంచిది. ఈ జెప్టోలు కానీ తర్వాత బిగ్ బాస్కెట్ మ్యాక్సిమం ఏమవుతుందంటే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి మనకి ఏం చేస్తే పంపిస్తారు అన్నమాట. దానివల్ల కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనం. రైట్. దాంతోపాటు ఇప్పుడు ఇంకా కొద్దిగా ముందుకు వద్దాం, వంట దగ్గరికి వద్దాం. వంటకు కావాల్సిన గింజలు ఉంటాయి కదా. వామ్మో, అలా చూస్తుందండి. గింజలు అంటే పప్పులు, ఉప్పులు, ఇంకా ఇంకేమేయా అందులో? ఇంకేమేరా? ఎలా చేస్తారు కరెక్ట్? అదే వాటిని గింజలు అంటారు. జీలకర్ర, ఆవాలు, గింజలు అంటే ఇంకేముంటాయి అవే కదా. ఏమిటి? జీలకర్ర, తర్వాత ఆవాలు, ఇంకా మినప్పప్పు, కందిపప్పు, గన్నేపప్పు, అలాంటి కాదు కదా. వంట చేయట్లేదు నాకు తెలిసి. మినప్పప్పు, శనగపప్పు, కందిపప్పు. సో వీటి విషయంలో మనం ఏం చేస్తాము? జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకు జాగ్రత్తగా చూసుకుంటాము అంటే డూప్లికేట్ అనేది ఏమవుతుంది, అక్కడ పాడైపోయి ఉంది కాబట్టి జాగ్రత్తగా వెతికి ఏం చేస్తున్నారు, పురాణాలు చూసి వేడుకుంటున్నారు. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తే ఏది ఎక్కువగా ఈ కాడదాంట్లో అనుకుంటున్నారు దాని గురించి అల్లం పేస్ట్, జింజర్ పేస్ట్ అనుకుంటాం, కల్తీ వస్తున్నాయి. మనం పాలు కూడా ఏమొస్తున్నాయి, కల్తీ వస్తున్నాయి. కల్తీ ఏమైందంటే ఈ రోజు కల్తీ ఏమైంది, ప్రతి దానికి కల్తీ వచ్చింది. తెలుసలేదు. చికెన్ కూడా కల్తీ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? చికెన్ కూడా నేను మొన్న చూశాను, న్యూస్లో చూశాను. ఒక ఫ్యాక్టరీలో కొన్ని ఇంజెక్షన్స్ వాడి చికెన్ కూడా ఏం చేస్తున్నారు, కల్తీ చేస్తున్నారు. అర్థమవుతుందా? ప్రతిది కూడా ఏమవుతుంది, కల్తీ అవుతుంది. కూరగాయలు అయితే అంటే ఆల్రెడీ మనకు అర్థమవుతుంది. మొన్న కూడా నేను న్యూస్లో చూశాను, మామిడి పండు త్వరగా రంగు రావాలనేసి కెమికల్ వాడాల్సింది కంటే ఎక్కువగా వాడి త్వరగా వాటిని పండు కలర్ వచ్చే విధంగా చేస్తాను అనమాట. ప్రతిదీ కూడా ఏమైంది, కల్తీ వస్తాం. ప్రతి కూడా కల్తీ వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి ఒక 30% కూడా కల్తీ ఉంటుంది. పాల విషయంలో కావచ్చు, పెరుగు విషయంలో కావచ్చు, తర్వాత ఆల్మోస్ట్ వాటర్ కూడా అక్కడక్కడ కలుషితము అవుతా ఉన్నాయి. కొన్ని కొత్త రోగాలు కూడా మనకి ఏమవుతాయి, వస్తూ ఉన్నాయి. బియ్యం కూడా కల్తీ చేస్తూ ఉన్నారు. మీరు చూసారు కదా మధ్యలో ఒక ఆయన బియ్యం ఇంటికి వేసుకోకపోతే ఇలాంటి ఇది డిమార్ట్ నుంచి కానీ బెస్టేజ్ ఇలాంటివి ఉంటాయి కదా, స్టోర్ నుంచి ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళాక అది ఓపెన్ చేస్తే ప్లాస్టిక్తో ఉన్న బియ్యం అని చెప్పాలంటే బయటకు వచ్చినాయి. మళ్ళీ నేను విన్నాను కూడా, అది ఉడకబెడితే ప్లాస్టిక్ అంతా కలిగిపోయి ఏమైందంటే చిన్నగా అయిపోతుంది కదా, కిందికి వచ్చేస్తుంది. ప్రతిదీ కూడా ఏమవుతా వస్తుంది, కల్తీ వస్తూ ఉంది. అవునంటారా కదంటారా? ప్రతిదీ కూడా కల్తీ కూడా మనం ప్రతిదీ కూడా చేస్తాము, టెస్ట్ చేసి వెరిఫై చేసుకొని తీసుకొని మనం కొంటాము. అయినప్పటికీ కూడా మళ్ళీ ఎంతో కొంత కల్తీ, సోంపులో కూడా కల్తీ వస్తాం, చిలుకలు కూడా కల్తీ వస్తాం, ఆలు కూడా కల్తీ వస్తూ ఉంది. ఈ కల్తీలు ఎడగా తయారయ్యారు కానీ మొత్తం కల్తీ చేసి పెడతా ఉంటాం, ప్రాణాలకి తీసుకొస్తా ఉంటాం. ప్రతిదీ అల్లం పేస్ట్ కూడా ఏమవుతుంది, కల్తీ అవుతా ఉంది. మనం బయట తిన్న ఫుడ్కి అయితే ఇంకా దాని గురించి ఇంకా చెప్పకూడదు అనమాట. టేస్ట్ రావడానికి ఏదో ఒక మసాలా కానీ కెమికల్ కానీ ఏం చేస్తున్నారు, రంగుకూర, ముఖ్యంగా రంగుకూర కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, కలర్ఫుల్ మోడల్ అనేసి రంగు కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా కల్తీ అవుతాం. వాడు ఏం చేస్తున్నాడు, వాడి ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ పడుతుందని వాళ్ళు తెలుసు కదా. ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అయితే వాడు ప్రతి కూడా వాడు కల్తీ చేసుకుంటూ పోతున్నప్పుడు అది మనకి ఏమవుతుంది, ఇంపాక్ట్ అనేది చూపిస్తాం. సరే, వాక్యంలోకి వస్తే అపవాది కూడా ప్రతిదీ కల్తీ చేస్తూ ఉన్నాడు. ప్రతిదీ కూడా ఎవరు చేస్తున్నాడు, కల్తీ. క్రీస్తుకు వాడు కల్తీ చేశాడు. ఎవడు వాడు? క్రీస్తుకు వాడు కల్తీ చేశాడు. ఎవరు? క్రీస్తు విరోధి. క్రీస్తుకు కల్తీ ఎవరు? క్రీస్తు విరోధి. ప్రవక్తకు కల్తీ ఎవరు? అబద్ధ ప్రవక్త. బోధకునికి కల్తీ ఎవడు? అబద్ధ బోధకుడు. అర్థమవుతా ఉందా? వాడు కూడా ప్రతిదాన్ని ఏం చేస్తున్నాడు, కల్తీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, మనకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ కదా, తండ్రి కుమార ముగ్గురు ఉన్నారు కదా. వాడేం చేశాడు తెలుసా అండి, సాతాను, యాంటీ క్రైస్ట్, అబద్ధ ప్రవక్త ముగ్గురు పెట్టుకున్నాడు వాడు. అర్థమవుతాం మీకు?
సాతాను ఉన్నాడు, తర్వాత యాంటీ క్రైస్ట్ ఉన్నాడు, అబద్ధ క్రీస్తు విరోధి, తర్వాత అబద్ధ ప్రవక్త. మనం తెలుపనం అనుకోండి, వాడు ఏమంటాడు? నలుపు అంటాడు. మనం మంచి అయినా అనుకోండి, వాడు ఏమంటాడు? చెడు అంటాడు. ప్రతి దానికి కల్తీ చేసుకుంటూ వస్తున్నాడు వాడు ఆది నుండి. అర్థమవుతుందా? మంచి దానికి వాడు ప్రతి కూడా చేస్తున్నాడు, కల్తీ చేసుకుంటూ నకిలీ క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. అసలు వాటిలోకి వెళ్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం ఒకసారి అక్కడ సహకరించండి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ వద్దకు వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. చాలా మంచి బాగుంది. ఇంత మనం మాట్లాడుతున్నట్లు ఫుడ్ విషయంలో మనం ఎంత జాగ్రత్త పడతామండి? కూరగాయల విషయంలో మనం ఎంత జాగ్రత్త పడతాం? సరుకులు కొనడం ఎంత జాగ్రత్త పడతాం? అంతేనా కదా? చూస్తాం, 1-2 సార్లు డేట్ ఉందా లేదా మనం చూస్తాం. కొన్ని డేట్ అయిపోయినా కూడా మనకు కనబడతా ఉన్నప్పుడు. సో శరీరానికి కావాల్సిన ఫుడ్ విషయంలో నేను ఏమవుతాను? కల్తీ అనేది ఎక్కువగా అవుతాం. ముఖ్యంగా మన పిల్లలకి ఏమవుతుంది? అది ప్రభావం చూపెడతాం. తర్వాత నాన్ వెజ్, చికెన్ విషయంలో కానీ ఇంకా వేరే విషయాలు కూడా మనం చూసుకుంటే కల్తీ అనేది రోజు రోజుకి ఏమవుతా ఉంది? ఎక్కువ అవుతా ఉంది. దాని ఆ ప్రభుత్వము దాన్ని ఎంతగా అరికడాలని ప్రయత్నించినా కూడా ఈ కల్తీ ఎవరికి తయారు చేసిన వాళ్ళు ఇంకా రోజు రోజుకి ఏమవుతా ఉన్నారు? ఎక్కువగా అవుతా ఉన్నారు. ఒక చోట వాళ్ళు మనకు దొరికారంటే అక్కడ మనం వాళ్ళ షాప్ ముగించామంటే ఇంకో చోట వాళ్ళు ఏం చేస్తారు? పర్మిషన్ తీసుకొని వాళ్ళ షాప్ ఓపెన్ చేసి మళ్ళీ కల్తీ తయారు చేస్తూ ఉన్నారు. సో ప్రతిదీ కూడా డూప్లికేట్ అనేది ఏమవుతుంది? ఈ రోజుల్లో తయారవుతా ఉంది. సో ఈ శరీరానికి కావాల్సిన విషయంలోనే మనం జాగ్రత్త పడితే జాగ్రత్తగా ఆలోచించండి. ఈ శరీరానికి మనం తినే ఫుడ్ విషయంలో కానీ, ఆ తీసుకునే ఆహార విషయంలో కానీ, లిక్విడ్ విషయం, ప్రతి విషయంలో కానీ మనం ఎంత జాగ్రత్త పడతా ఉన్నప్పుడు ఆత్మను, వాక్యాన్ని కల్తీ చేసే వాడు కూడా వచ్చాడనమాట. డూప్లికేట్ చేసేవాడు కూడా ఒకడు ఉన్నాడనమాట. ఈ సాతాను ఏం చేస్తా ఉన్నాడంటే వాడు ఆది నుండే ఏం చేస్తున్నాడు? దేవుడు ఒకడంటే వాడు ఇంకోటి అంటున్నాడు, దేవుడు ఇదంటే వాడు ఇంకోటి చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తాం మనం ముఖ్యంగా ఈనాడు మన ముగ్గురు వ్యక్తుల మనం మాట్లాడుకుందాం. నాకు తెలిసి కొంచెం టైం పడుతూ ఉంటుంది. అబద్ధ బోధకులు ఉన్నారు మన మధ్యలో, మంచి అంటే సత్యం చెప్పే బోధకులు కూడా ఉన్నారు. దానికి సాతాను ఏం చేశాడు? అబద్ధ బోధకులు తీసుకొచ్చి పెట్టాడు, ఆలోచించాడు. దేవుడి ప్రవక్తలు ఉన్నారు, సాతాను ఏం చేస్తున్నాడు? అబద్ధ ప్రవక్తలు తీసుకొచ్చి పెడతాడు. మనకు క్రీస్తు ఉన్నాడు, వాడు యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరుద్ధం కూడా తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. మనకు అపోస్తులు ఉన్నారు, వాళ్ళ అబద్ధ అపోస్తులను కూడా వాళ్ళు ఏం చేశాడు? తయారు చేస్తాడు. అర్థమవుతుందా? ప్రతి దానికి కూడా వాడు ఏం చేస్తున్నాడు? డూప్లికేట్ తయారు చేస్తున్నాడు, నకిలీ తయారు చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వద్దురు. ఎలా వస్తారంటే వీళ్ళు? ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? మీ మధ్యలో మీరు నా ముందు ఎలా ఉన్నారు? వాళ్ళు స్పెషల్గా ఉండరు. మనం గమనిస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఆవాలు కానీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒకవేళ ఆవాలు కానీ లేదంటే జీలకర్ర కానీ డూప్లికేట్, నకిలీ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. మనం గమనిస్తే ఎప్పుడైనా అది బయటపడుతుందంటే కొన్ని మనం టేస్ట్ పరంగా మనం గమనిస్తాము, స్మెల్ పరంగా గమనిస్తాము. కొన్ని కెమికల్స్ వాడితే అది డూప్లికేట్ ఒరిజినల్ కూడా బయటపడుతుంది. గమనించాలి దయచేసి. అర్థమవుతుంది కదా? సో ఏలో కాదు నన్ను డిస్టర్బ్ చేయదు ప్లీజ్, కొద్దిగా మనం తీసుకెళ్ళాలి బయటకున్నాడే. అర్థమవుతుంది. సో తేడా అనేది మనకు పెద్దగా కనపడదు, తేడా కనపడదు. ఇప్పుడు మనం ఈ బాటిల్ మనకు ఇక్కడ వైన్ బాటిల్ ఉంది, అది ప్యూర్ అని మనం చెప్పలేము, ప్యూర్ అని మనం చెప్పలేము. ఒకవేళ మనం ప్యూర్ వైన్ తీసుకొచ్చి గ్రేప్స్ తీసుకొచ్చి మనం మొదలు పెట్టామనుకోండి, చూడడానికి కొంచెం సేమే ఉంటాయి కలర్ పరంగా. మొన్న అక్క కూడా ఒక మ్యాజిక్ చేసింది. ఎలా ఉంది చూడడానికి? ఎలా ఉంటుంది? ఈ బాటిల్లో ఎలాగైతే ఉందో అందులో కూడా అలానే ఉంది, కానీ అదేంటి? కెమికల్. ఇదేంటి? గ్రేప్ కదా, గ్రేప్ జ్యూస్ అంటే ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చింది కావచ్చు, లేదంటే పొలం తీసుకొచ్చి, కానీ అది మాత్రము కెమికల్. అర్థమవుతుంది? అది మాత్రం అంటే కెమికల్. చూడడానికి మొత్తం ఎలా ఉన్నాయి? ఒకేలాగా ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు అబద్ధ ప్రవక్తలు వాళ్ళు ఎప్పుడున్నారు? ఆది నుంచే ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడేం కొత్తగా పుట్టుకొని రాలేదు, కొత్తగా ఇప్పుడే పుట్టుకొని రాలేదు. దేవుడు అంటున్నాడు వారి విషయంలో ఏమన్నా జాగ్రత్తగా ఉండండి.
ఇది చాలా అవసరం. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అబద్ధ ప్రవక్తలు కానీ అబద్ధ బోధకులు కానీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఫుడ్కి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో నాకు మనం బయటికి వెళ్ళాను త్వరగా ఫాస్ట్గా. మనం ఫుడ్ విషయంలోనే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం కనుక అంతకంటే ఇంకెక్కువగా ఈ అబద్ధ బోధకుల విషయంలో కానీ అబద్ధ ప్రవక్తల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే నేను ముందుకు వెళ్తాను. ఒక 2 years బ్యాక్ అనమాట మా ఇంటికి ఒక ఆమె వచ్చింది. మా ఇంటికంటే నేను అప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను అనమాట. ఉద్యోగం నుంచి అప్పుడే వచ్చాను. సాయంత్రం 7 అవుతుంది. నేను ఇంట్లో వచ్చి నేను ఫ్రెష్ అవుతున్నాను అనమాట. మా పిన్ని గారికి ఆమె ఇంతకుముందు ఇదే ప్రాంతంలో రెండు సార్లు కనబడి బస్సులో కనబడి, అమ్మ మీరు చర్చికి వెళ్తారా అంటే మా పిన్ని గారు కొట్టు పెట్టుకుని వెళ్తామమ్మ అని చెప్తాను. ఎక్కడ ఉంటారంటే పలానా చూడటం అంటే, సరే నేను మేడిపట్నంలో ఉంటాను, మీ అడ్రస్ చెప్పండి, నేను వీలున్నప్పుడు వస్తాను, నేను కూడా చర్చికి వెళ్తాను చెప్తున్నాను. సరే చర్చికోవాలి కదా అనేసి మనం ఏం చేస్తాము, నమ్మేసిన తర్వాత ఆమె ఒక 2 times కలిసిన తర్వాత ఒక 1 week 2 weeks గ్యాప్ తీసుకొని మా పిన్ని గారి నెంబర్ తీసుకొని ఫోన్ చేసి ఆ ప్రాంతానికి వచ్చింది, శివరాంపల్లి ప్రాంతానికి వచ్చింది. మా పిన్ని ఏం చేసిందంటే, మా పిన్ని మా చెల్లి ఇద్దరే ఉంటారు, బాబాయ్ చనిపోయాడు. అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళకుండా మా ఇంటి వరకు వచ్చింది. మేము కూడా ఉన్నాను కదా, దాని కూడా ధైర్యం ఉంటుందంటే మా ఇంటి వరకు వచ్చింది. మా ఇంట్లో నేనున్నాను, అమ్మ ఉంది, అక్క షాప్లో ఉండొచ్చు, పిల్లలు ఉన్నారు, పిన్ని ఉంది, పిన్ని వాళ్ళ చెల్లెలు కూడా ఉందన్నమాట. సరే ఆమె రాగానే వందనాలు అన్నది. వందనాలు అంటే ఏమంటాను, ఇంకా చర్చ నమ్మకం కాబట్టి వందనాలు అన్నాను, ప్రెజలాడు కానీ అనేసి ఇట్లా మా పిన్ని అనేది నాకు పరిచయం అయింది, దేవుని వాటికి చెప్తుందంట అనేసి వచ్చింది. సరే ఏం చేసాము, ఇంకా ఏమంటే మనం రైతులు కదా ఆహ్వానించాము, సాఫ్ వేసాము, కూర్చోబెట్టాము, కూర్చుంది. సరేలే ఇంకా మాకు సంగతి కూడా అలానే వచ్చి వాటికి చెప్పాడు అనమాట ఇనిషియల్ స్టేజ్లో స్టార్టింగ్. మరి కలిసి కూర్చోబెట్టాము, కూర్చుంది, బుక్ ఓపెన్ చేసి 1 2 3 4 5 6 7 నెంబర్లు వేసింది. 7 నెంబర్లు వేసింది. సరే చూద్దాం ఏం చెప్తుంది అనేసి 7 నెంబర్లు వేసింది. 7 నెంబర్లు వేసాక వాకి చెప్తుంది, దేవుడు ఫస్ట్ డే ఇది చేశాడు, సెకండ్ డే ఇది చేశాడు, థర్డ్ డే ఇది చేశాడు, ఫోర్త్ డే ఇది చేశాడు, ఫిఫ్త్ డే ఇది చేశాడు, సిక్స్త్ డే ఇది చేశాడు, సెవెంత్ డే ఏం చేశాడు నాకు అడిగింది. రెస్ట్ తీసుకున్నాడమ్మా అని చెప్పి, విశ్రాంతి తీసుకున్నాడమ్మా అని చెప్పాను. తర్వాత నెక్స్ట్ అన్నది అదే రోజున అడిగింది, శనివారం అమ్మ అని చెప్పాను. శనివారమే కదా ఆయన విశ్రాంతి తీసుకుంది, పాత నిబంధనలో శనివారం కదా. తర్వాత మీరు చర్చికి ఏం చేస్తున్నాను, ఆదివారం అన్న. అదేంటి ఆదివారం అంటే మనం ఆదివారం కూడా ఆదివారం అన్న. అన్న తర్వాత అంటే దేవుడు 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు కదా, మీరు ఆదివారం ఎలా వెళ్తున్నారు అంటే నాకు అప్పుడు బ్రేక్ అయింది అనమాట. అవ్వాలి దాని దగ్గర నాకు ఇంకా ఉంది, మనసులో ఉంది. అప్పుడు నాకు అది ఆలోచన అంటే ఆదివారం అంటే మనకు ఆల్రెడీ ఆదివారమే కదా ఉంటుంది, శనివారం అంటే మాకు వీలు అవ్వదు, ఆదివారం వెళ్తాము, కొత్త పదంలో కూడా ఆదివారం పోవాలని ఉంది కానీ అన్నాక ఆమె అది కాదు బాబు అంటుంది చక్కగా, అది కాదు బాబు, దేవుడు పాత నిబంధనలు ఏముంది, ఆదివారం శనివారం దేవుడు ఏం చేశాడు, రెస్ట్ తీసుకున్నాడు బాబు, ఆదివారం మనం చర్చికి వెళ్ళొద్దు, శనివారం మనం ఏం చేయాలి, దేవుని ఆరాధించాలి అన్నాక నాకు కొద్దిగా నాకు అప్పుడు కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది, కంట్రోల్ చేసుకున్నాను. అవునా అమ్మా అంటే మీరు పాత నిబంధనలోనే సో అవునట్టుగా మీరు ఫాలో అవుతున్నారు కదమ్మా అని అన్నాడు. అవును అదే ఫాలో అవ్వాలి మనం అన్నది. సరే అలాగైనా మనం అమ్మ మీరు బళ్ళు ఇస్తున్నారా ఎప్పుడన్నా అడిగాను, బళ్ళు అర్పిస్తున్నారా అని అడిగాను. బళ్ళు ఎందుకైనా అది ఇప్పుడు దేవుడు చెప్పాడు ఏం అర్పించదని చెప్పాడు మాకు అని అడిగాను అని ఆమె ఆన్సర్ ఇస్తుంది. నేను అన్నాను పాత నిబంధనలో దేవుడు బళ్ళు అర్పించమని చెప్పాడు కదమ్మా, మరి మీరు అర్పిస్తున్నారా అని అడిగితే అంటుంది లేదు దేవుడు అది మానేమని చెప్పాడు అని అన్నాడు. మరి దీని మానేమని చెప్పలేదా అని అడిగాడు. అంటే ఆమె నేను ఎలా తీసుకొచ్చాను అంటే, కొత్త నిబంధనలు మనం ఏం చేస్తాము, సండే ఆరాధిస్తాం. నేను చెప్పాను దానికంటే అమ్మ పాత నిబంధన క్రీస్తు వచ్చాక అది ఏమైంది, నెరవేర్చబడింది, కొన్ని కొట్టివేయబడ్డాయి, కొన్ని ఏమైపోయాయి, కొట్టివేయబడ్డాయి. క్రీస్తు దానిని సంపూర్తి చేసి మళ్ళీ కొత్త నిబంధన ఇచ్చాడు. అవునా కదా. సో కొత్త నిబంధన మనం ఏం చేయాలి, ఆదివారం మనం ఏం చేయాలి, ఆయన లేచాడు కనుక పునరుద్ధానం మనం సండే చర్చికి వెళ్ళాలని చెప్తే
లేదు లేదు అసలు సండే చర్చికి వెళ్ళకూడదు, శనివారం వెళ్ళాలన్నప్పుడు నాకు ఇంకా అప్పటికి కోపం వచ్చేసేసి, సరే మీరు పాత పనులు ఫాలో అవుతున్నారు కదా, మీరు బళ్ళు ఇస్తున్నారని అడిగితే, బళ్ళు ఇవ్వద్దు, బళ్ళు అంటే ఇవ్వద్దు కానీ శనివారం మాత్రం ఫాలో అవ్వాలంట. నేను అన్నాను అదేంటి మరి పాత పనులు ఫాలో అవుతే బళ్ళు కూడా ఇవ్వాలి కదా అంటే, ఇంకా నాకు అప్పటికి ఏమొచ్చింది, ఇంకా మాటలు ఏమవుతుందంటే తడబడుతున్నాయి అన్నమాట. నేను చెప్పాను దేవుడు ఆయన కుమారుని ద్వారా పాత నిబంధన కంప్లీట్ చేసి మనకు కొత్త నిబంధన ఇచ్చాడు. ఇంకా అవి పాటించాల్సిన అవసరం మనకు లేదు. అది ఇప్పుడు ఏం పాటించాలి, కొత్తదే పాటి చెప్తుడు కదా, బళ్ళు అర్పిస్తున్నాడు, మీరేమన్నా బళ్ళు మేము ఇవ్వట్లేదు మీరే చెప్తున్నారు. అవును దేవుడు ఆపేశాడు, క్రీస్తు యొక్క మరణం ద్వారా దాన్ని ఏం చేశాడు, దేవుడు సంపూర్తి చేశాడు. దీన్ని సమర్థిస్తుంది కానీ ఆంధ్ర మాత్రమే శనివారం చేయాలి. ఇంకా నాకు అప్పటికి కోపం వచ్చేసి ఆమె ఆల్రెడీ కూర్చోండి ఇక్కడితో మాట్లాడాలంటే ఇంకా చదువుకుంటుంది అనమాట. ఏం చేస్తుంది, చదువుకుంటుంది. ఇందాక బుక్ పేపర్ పెన్ బయటకు తీసింది కదా, లోపల పెట్టుకొని పోతానే ఉంది. ఆగమంటే కూడా ఆగట్లేదు, ఇంకా ఆగమంటే కూడా నేను మళ్ళీ ఒకటే మాట మళ్ళీ ఏదైనా కనిపిస్తే మంచి పడుతుంది. అదే అదే అక్కడికే వస్తాను ఏమమ్మా. ఆ తర్వాత పని కట్టుకొని మళ్ళీ వస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఒక 2-3 వీక్స్ గ్యాప్ అయిన తర్వాత ఇద్దరు యవనస్తులు ఒక యవనస్తులు ఇద్దరు యవనస్తులు మా ఇంటికి వచ్చి నేను పైన ఉన్నాను. సండే ఆ రోజు సండేనే అనమాట. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు రారు, సండే ఈవినింగే వస్తారు. ఇదే కింద గేట్ కొట్టారు. గేట్ కొడితే నేను పైన బాల్కనీ నుంచి చూశాను అనమాట. చూసి నేనేమన్నానంటే మీరు చర్చికి వెళ్తారా అని, వెళ్తాము అని చెప్పాను అనమాట. మీకు కొద్దిగా వాక్యం చెప్పాలన్నారు వాళ్ళు. ఇద్దరు యవనస్తులు ఒక యవనస్తులు, మీకు వాక్యం చెప్పాలంటే నేను అన్నాను పైన నాకు ఆల్రెడీ తెలుసు కదా, మరి బుర్రపాటు చేసుకోవడం ఎందుకు అనేసి, మేము ఆల్రెడీ చర్చికి వెళ్తాము, మాకు ఆల్రెడీ వాక్యం తెలుసు కాబట్టి మీరు వాక్యం తెలియదు అని చెప్పడం చెప్తే, లేదు మీరు కొద్దిగా మాట్లాడాలి, మీకు కొద్దిగా వాక్యం చెప్పాలని అంటే మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళు నిజంగా క్రైస్తవ అయితే వాళ్ళ వాక్యము చెప్పాల్సింది నాకా, మేము ఆల్రెడీ వాక్యం తెలిసిన వాళ్ళక తెలియని వాళ్ళక కదా. నేను అది ఆ మాట చెప్పిన కూడా వాళ్ళు ఏమంటారు అంటే, లేదు మీకే చెప్పాలంటున్నారు వాళ్ళు. ఇక మా అమ్మ లోపల ఉండి పిలువు వాళ్ళు చెప్దామని చెప్పి వెళ్దామంటే, లేదమ్మా ఆల్రెడీ ఎందుకు కాలం వచ్చి బుర్రపాటు చేసింది, మళ్ళీ పిలిపించుకుని ఎందుకు ఆల్రెడీ వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, చర్చ నుంచి వెళ్ళి అప్పటికే చర్చ అయిపోయింది, వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, వాళ్ళు బుర్రపాటు తీసుకున్నాను కానీ ఉమ్మని చెప్పాను అనమాట. నేను వాళ్ళు గమనిస్తూ ఉన్నాను. ఆ ప్రాంతంలో ఒక రౌండ్ కొట్టేశాను, ఎవరేం చేయలే, పిలవలేదు. అర్థమవుతుందా? ఈ అత్తాపూర్ ప్రాంతంలో ముఖ్యంగా ఈ మేదిపట్నం ప్రాంతంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన బస్తాలో సండే మీరు బయలు పట్టుకొని ఒక రౌండ్ వేయండి, ఎక్కడి నుంచి మేదిపట్నం నుంచి 60 ఒక రౌండ్ వేయండి, ఒక రెండు రౌండ్ వేయండి, మీకు ఎదురు పడతారు. ఆ అంటుంది ఆ శనివారము ఆరాధించాలి అని చెప్తా ఉంది. బల్ల విషయం అడిగితే ఏమంటుంది, బల్ల అనిపించడం అది న్యాయమేనా? ఇప్పుడు కరెక్ట్గా పాత నిబంధనలు పాటిస్తే సరే నువ్వు శనివారం అంటున్నా నేను ఒప్పుకుంటాను, మరి బల్ల అర్పించాలి కదా, మరి అర్పించాలి, ప్రతిదానికి అర్పించాలి కదా. అదే ఆ మాట వచ్చేస్తే లేదు అర్పించొద్దు, లేదు బాబు అర్పించదని చెప్తున్నాను. ఈ విషయానికి చూడండి, అబద్ధ ప్రవక్తలను జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వస్తారు. ఎలా ఉంటారంట, నేను ఎలా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు అలానే ఉంటారు, కానీ లోపల మాత్రం వాళ్ళు క్రూరమైన తోడేలు యొక్క స్వభావం ఎలా ఉంటుంది అండి, ఎలా ఉంటుంది తోడేలు స్వభావం? తీయగా మాట్లాడతారు, కమ్మగా మాట్లాడతారు, తర్వాత పని చేసుకొని వెళ్ళిపోతారు. అది ప్రమాదకరమైనది కానీ క్షమకరమైనది కాదన్నమాట. సో ఇలాంటి వారు మీరు ఎలా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. కొన్ని అనుభవాలు మనకు వస్తుంది, కొద్దిగా ముందుకు వెళ్దాం మనము. మత్తయి సువార్త 24 వచ్చిన మత్తయి సువార్త 24 అధ్యాయము 24 తీసుకుంటాము. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యాలను కనపరచుతారు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను, కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినాను వెళ్ళకుడి,
ఇదిగో లోపలి గదిలో ఉన్నానని చెప్పాను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడినో అలాగే మనిషి కుమారుడు అక్కడయు వండును. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. మరి మంచివారు ఎక్కడ ఉంటారో వాళ్ళని నాశనం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ఇద్దరున్నారు ఇక్కడ. ఎవరైనా వాళ్ళిద్దరు అబద్ధపు క్రీస్తు అంటే నేనే క్రీస్తు అని వస్తున్నాడు ఆయన. అబద్ధపు ప్రవక్తలు అంతేనా కదా? అబద్ధపు ప్రవక్తలు. ప్రవక్తలు అంటే ఏంటి? ప్రవక్తలు అంటే ఎవరు? ప్రవచించేవారు, ఇంకా దేవుని వాక్యాన్ని అందజేసేవారు. దేవుని మాట మనకు ఆదరించి మనం గమనిస్తే దేవుడే స్టార్టింగ్ మనం గమనిస్తే స్వయంగా దేవుడే మాట్లాడాడు. మనం గమనిస్తే ఆదాంతో కానీ అవ్వతో కానీ అబ్రహాం గారితో కానీ స్వయంగా దేవుడు ఏం చేసిన వాళ్ళతో మాట్లాడాడు. రాను ఏమైందంటే ఆయన ఒక ప్రవక్త నిలబెట్టుకొని ప్రవక్త ద్వారా మనం మోస చూస్తాం కదా, మోస నిలబెట్టుకొని మోస ద్వారా ఆయన మాటలను ప్రజలకు దేవుడు తెలియజేశాడు. అవునా కాదు? ఇంకా రాను బోధకులు వచ్చారు. మనం ఇప్పుడు క్రీస్తు కూడా చూస్తే ఒక బోధకుడు ఆయన ఏమన్నాడు మనకు? బోధకుడా అనే మాట కలిపి రబ్బి అని ఆయన అంటాడు కదా. ఆ తర్వాత బోధకులు వచ్చారు. అర్థమవుతుంది కదా? ఆ తర్వాత ఎవరు వచ్చారు? సేవకులు వచ్చారు. అంతేనే కదా? అపోస్తుల తర్వాత సేవకులు వచ్చారు. ఈనాడు పాస్టర్లు కూడా మీద పడితే వాళ్ళు కూడా వచ్చారు. అంటే క్రీస్తు పక్షంలో సారీ దేవుని పక్షంలో వీళ్ళు ఏం చేస్తారు? మాట్లాడతారు. ప్రవక్తలు దేవుని వాక్యం ఉండదు ఆయన చెప్పింది వీళ్ళు ఏం చేస్తారు? తీసుకొచ్చి ప్రజలకు చెప్తారు. తర్వాత ఇప్పుడు మేమేం చెప్తున్నాము? సేవకులు ఏం చేస్తారు? వాక్యాన్ని ఏం చేస్తాము? దేవుని వాక్యం ఉండదట్టుగా చెప్పాలి. అయితే ఈ మధ్యలో ఏమైందంటే అదే డూప్లికేట్ వాళ్ళు వచ్చేసి నకిలీ వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారంటే నకిలీ మాటలు డూప్లికేట్ మాటలు ఏం చేస్తున్నారు? లేనిది ఉన్నట్టుగా లేనిది వాళ్ళు చేస్తారు, యాడ్ చేసి చెప్తా ఉన్నారు అనమాట. ఇక్కడ మనం గమనిస్తే అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వస్తారు. నేనే క్రీస్తును అనేసి ఒక ఆయన వస్తాడు. నేనే క్రీస్తు ఆయన వస్తాడు అనమాట. వచ్చి ఏమంటాడు? వచ్చేసి ఆయన నేనే క్రీస్తు అనేసి వాడు చేసే మమ్మల్ని వాడు ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. వాడు ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఎలా మోసం చేస్తాడు? క్రీస్తు ఏం చెప్పాడు? పాపం చేయమని చెప్పాడా? వాడు వచ్చి చేస్తాడు? నేనే క్రీస్తు అనేసి అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేస్తాడు. చనిపోయిన వారిని లేపుతాడు. ద్రాక్షరసాన్ని నీళ్ళను రక్షణ కూడా మారుస్తాడు. మరి ఎలా మనం కనిపెట్టాలి? ఏది ఒరిజినల్ ఏది నాకు? ఇక్కడ మనం గమనిస్తే గొప్ప సూచక క్రియలను మహత్కార్యాలను కనపరిచేస్తారు. అర్థమవుతుందా? ఎలా మనం వీళ్ళని ఐడెంటిఫై చేస్తాం? ఎలా మనం వీళ్ళని ఐడెంటిఫై చేయాలి? అదేవిధంగా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసము చేస్తారంట. అంటే ఈ వచ్చిన వారు ఊరికి ఊరుకోరు. వచ్చిన వారు మంచి మాటలు చెప్పరు, మంచి మార్గంలో నడిపించరు. కానీ చెడు మార్గంలో నడిపిస్తూ చెడు పనులు చేయిస్తూ మనల్ని ఏం చేస్తారంట? మోసం చేపిస్తారు, మనల్ని మోసం చేస్తారు. క్రీస్తుగా వచ్చిన వాడు నిజమైన క్రీస్తుగా జీవించాడు, నిజమైన క్రీస్తుగా వాడు బ్రతకాడు. కానీ క్రీస్తు చేసిన పనులకు విరోధంగా వీడు ఏం చేసి మనతో చేయిస్తాడు. కాబట్టి ఈ విషయంలో ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుంది కదా? జాగ్రత్త మనము ఇంకా కొంచెం ముందుకు వెళ్తాము. ఒకసారి చూసుకోలేదు. ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. 2 Peter 2nd chapter 1st verse. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలను ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనే అబద్ధ బోధకులు ఉండరు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జింతురు, తమకు తామే శీఘ్రము నాశనము కవర్ చేసుకోవచ్చు. నాశనకరమగు భిన్న అభిప్రాయములను రహస్యంగా చాలండి. ఇక్కడ చూడండి, అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు ఎలా ఉంటారంటే మరియు అబద్ధ ప్రవక్త ప్రజలలో ఉండిరి, అటువలను మీలోను అబద్ధ బోధకులు ఉండరు. మనం గమనించాలి, అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త,
అబద్ధ బోధకులు, ముగ్గురు ఉన్నారు ఇక్కడ మనకు. అబద్ధ క్రీస్తు, అబద్ధపు ప్రవక్త, అబద్ధపు బోధకులు. ఈ బోధకులు ఏం చేశారంటే ఉన్న వాక్యానికి ఏం చేస్తారంట భిన్నంగా, ఒక మనం బయటికి వెళ్ళాలనుకుంటారు ప్లీజ్. ఉన్న వాక్యానికి భిన్నంగా వాళ్ళు ఏం చేస్తారు, వాక్యం చెప్తారు. అబద్ధ ప్రవక్త ఏం చేస్తారంటే జరగనిది జరగబోతున్నట్టు వాళ్ళు ఏం చేస్తారు, చెప్తారు. అర్థమవుతుంది కదా? రైట్, మనం ముందుకు వెళ్తే, మరియు అనేకులు వారి పోగిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వల్ల లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కొనికి నిద్రపోదు. ఇక్కడ గమనించాలి 2వ వచనం. మరియు అనేకులు వారి పోగిరి చేష్టలను అనుసరించి నడుతురంట. అర్థమవుతుందా? ఎలా వాళ్ళని డైవర్ట్ చేస్తారంటే పోగిరి చేస్తారు, అల్లరితో కూడిన ఆటపాటలు, బోర్డు ఉన్నాయి ఇప్పుడు. ఇవి ఇలాంటి చాలా ఉన్నాయి. ఏంటివి అల్లరితో కూడిన ఆటపాటలు? మీరు చూసారు ఎప్పుడైనా? ఇలా ఒక ఆయన ఇలా అంటాడు అనమాట, అక్కడ నుంచి మీరు ముగ్గురు కింద పడిపోతారు. చూసారా? ఇంకొక ఆమె వస్తుంది, ఇద్దరు పట్టుకొని వస్తారు అనమాట. ఇలా ప్రార్థన చేస్తాడు, ఆమె గిరి కొట్టుకొని కొట్టుకుంటే ఉంటాను. ఇంకేమంటారా? కొట్టుకుంటేనే నేను ఆ వీడియో చూస్తాను. అక్కడ చాలా కొన్ని వందల మంది ఉంటారు అక్కడ, కొన్ని వందల మంది. ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది, ఆ బ్యాచ్ వేరేగానే డివైడ్ అయిపోయింది, ఆల్రెడీ జరుగుతుంది అనమాట. ఇక మనం ఉన్న కొద్దిమంది అన్న ఇక్కడే జాగ్రత్త ఉండాలనేసి మా ప్రయత్నం. అర్థమవుతుందా మీకు? ఆ బ్యాచ్లో చాలా మంది వెళ్ళిపోయారు. ఈయన నించిన వ్యక్తి ఇలా అంటాడు కదా, మా డాడీ అంటాడు అనమాట. ఆయన ఏదో ఇలా మ్యాజిక్ చేస్తాడు కదా, పప్పుడు కాదు మొట్టు పక్క వస్తాడు చూసావాడ కూర్చుంటాడు డాడీ దగ్గర వచ్చి అయిపోయి బ్యాచ్ దగ్గర పడిపోతారు. ఇక అర్థమవుతుందా? ఒక ఆమె ఇలా పట్టుకొని వస్తుంది, సాక్షి చెప్తుంది, నా చిన్న చేయి బాగాలేదు అయ్యారు అంటది. అయ్యారు వచ్చి ప్రార్థన చేస్తాడు, వెంటనే చెడ్డదా దాంట్లో ఏమైపోయింది, ఏమైపోయింది, బాగా అయిపోయింది. ఈమె ఇంకో పోతుంది, మళ్ళా ఇట్లనే పోతుంది, మళ్ళీ ఇట్లనే పోతుంది, మళ్ళీ ఆడ మళ్ళీ రిపీట్ చేస్తారు. అర్థమవుతుందా మీకు? మరి అనేకులు వారి పోగిరి చేసినను అనుసరించి నడుతురు. ఏమైతే చాలా మంది ఏమైతే ఉన్నారు, వారిని అనుసరించి నడుస్తూ ఉన్నారు. తప్పుగా తీసుకోవద్దు. చర్చెస్ లో డీజే లైట్స్ పెట్టి మ్యూజిక్ పెట్టి కంప్లీట్ అది భాగ్య కాసేపు మీరు ఎవరు అదే మీరు కొత్తగా వచ్చారు అనమాట. ఇప్పుడు నేను అంటాను, మన మందిరంలో భాగ్యమ్మ గారు వచ్చారు, దుఃఖంతో ఉన్నారు. ఎలా ఉన్నారు? అప్పుడు ఆ భాగ్యమ్మ గారు అమ్మగారు అయ్యగారు నా గురించి ఎట్లా తెలుసు, అయ్యగారికి ఎట్లా తెలుసు, అయ్యగారికి ఎట్లా తెలుసు నా గురించి? దేవుడు చెప్పాడా? నాకు దేవుడు చెప్పాడా? ఎవరు చెప్పారు నాకు? ఈ విషయం ఎవరు తెలియదు, ఈ విషయం ఎవరు తెలియదు. కానీ వచ్చి ఇక్కడ చేయమంటున్నాను, మన మధ్యలో భాగ్యమ్మ గారు ఉన్నారు, అమ్మగారు చాలా దుఃఖంతో ఉన్నారు, అమ్మగారు ముందుకు రావాలి, నేను ప్రార్థన చేస్తాను. దేవుడు చెప్పాడా? నాకు మీరేమనుకుంటారు? నాకు ఎవరు చెప్పారనుకుంటారు? ఎందుకంటే మీకు దేవుడు అంత పర్సనల్గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటే నేను చాలా విషయాలు చెప్పాలి నాకు. చూసారంటే మీరు, నేను ఎవరిని తప్పు పడట్లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారు ఎక్కువయ్యారు. అదే అంటుంది, అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధన గురించి ఏమన్నాడు? జాగ్రత్తగా ఉండండి. ఆయన విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఆయన తీసుకొచ్చి పర్సనల్ వచ్చి కూడా మాట్లాడాడు. నువ్వు పేరు చెప్తున్నావు అయ్యా, బాగానే ఉంది, మరి కార్యాలు ఎక్కడ, క్రియలు ఎక్కడ? వాళ్ళు గమనిస్తే మరియు అనేకులు వారి పోగిరి అనుసరించిన నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దశింపబడు. అవును కదా, మరి మమ్మల్ని కూడా మా చుట్టాలు అన్నారు అనమాట. అరటి పళ్ళ తింటే పిల్లలు పుడుతారు అని మీరే చెప్తారు, మరి మీరే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని మీరే అంటారు. వారి విషయంలో కూడా కొన్ని ఫలాలు తింటే ఏమవుతారు, సంతానం కలుగుతారు, వారి గ్రంథాల్లో ఉందన్నమాట. ఇలాంటివి చూసినప్పుడు ఆ వీడియోస్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఒక ఆయన అనమాట, ఆయన అనేవాడు నాకు. ఆయన ఏమన్నాడు అంటే, ఇలాంటి వారు ఉన్నారు, నీకు సమాధానం చెప్పు నాకు అని అడిగాడు, చాలాసార్లు అడిగాడు.
ఏం చెప్పినప్పుడు వాళ్ళు వీడియో చూపించి ఇలా చేస్తున్నారు, దీని గురించి ఏమంటారని అని అడిగాడు. నేను చెప్పాను, బాబా వాళ్ళు దొంగలు, వాళ్ళు ఎవరు అలా అలా అవ్వదు, అలా అసలు అవుతుందండి. అలా మన ఆత్మ ఉంది, మన దేవుడు ఆత్మ, దేవుడు పడగొట్టేవాడా లేపేవాడా? మరి వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళేం చేస్తున్నారు? పడగొడుతున్నారు. నాకు అనిపిస్తుంది ఇక్కడ అన్ని వందల మంది ఉంటారు కదా, బ్రెయిన్ పనిచేయదా? వాళ్ళకి బ్రెయిన్ పనిచేయదా? అంటే ఈనాడు మనిషి కూడా దేనికి మక్కువ చూపుతున్నాడు, దేనికి ఇంట్రెస్ట్ చూపుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు? ఇందాక అక్కడ చెప్పినట్టుగా ఇక్కడ డిజిటల్ లైట్ పెట్టి మనం చేసామనుకోండి, ఈ గుంపు కొద్దిగా నాకు తెలిసి కొద్దిగా ఎక్కువ అవుతుందని అనుకుంటాను. అయితే కొద్దిగా పెరుగుతుంది గుంపు నాకు తెలిసి. అంటే దాని కొరకైనా మనం ఎటు ఇంట్రెస్ట్ చూపిస్తున్నామా? మన పిల్లలు ఎటు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ముఖ్యంగా ఎవరు వస్తారు? సరే, మనం ముందుకు వెళ్తే, వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు, మీ వలన లాభము సంపాదించుకుందరు. మీకు లాస్ట్ ఒక వీడియో చూపించాను, ఒక ఆయన ఫైనల్ రోడ్ చూపించి అంటున్నాడు, వచ్చే వారము ఫైనల్ రోడ్ తీసుకొని మా చర్చికి రండి, నేను ప్రార్థన చేస్తా, దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేనికి? ఫైనల్ రోడ్ కంట. ఇప్పుడు ఉన్నాయా? ఎటుపోయినా ఆయన ప్రేయర్ చేశారు కాబట్టి ఎటుపోయాను. ఇలా ఉన్నారు. ఇక జనాలు ఏమవుతారంటే వీటికి అలవాటు పడి మాకు దేవుడితో సంబంధం లేదు, మాకేం కావాలి? ఇప్పుడు డబ్బు కావాలి, మాకేం కావాలి? అక్కడికి వెళ్తే మాకు లాభం ఉందా? ఏ విషయంలో? సేవ విషయంలో. ఇప్పుడు అక్కడికి వెళ్తాను. అయ్యగారు చెప్పాడు, నేను ఆయన చూసిన వీడియో చూసిన తర్వాత ఏంటి, ఇంకా గుంపు అనేది పెరిగింది అనమాట. అందరికి వెళ్ళే వాళ్ళ గుంపు అనేది పెరిగింది అనమాట. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పిలిపిస్తున్నాడు, పేరెంట్ పిలుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ తన క్రియలు మాత్రం ఎక్కడ కనబడలేదు. మళ్ళీ క్రియలు ఆ మధ్యలో కూడా అరపలు తీసుకొచ్చి ప్రేయర్ చేయించారు అనమాట. ఇవి తినండి, మీకేమవుతుంది? సంతానం అవుతుంది అనేసి. నిజంగా అవి తింటే సంతానం అవుతుంది అనేసి ఆయన నమ్మకం ఒకవేళ నీకుంటే తింటేనే పుడతారు అంటే పిల్లలు. ఇప్పుడు మాసం అంటున్నాడు కదా, ఈ అరటిపళ్ళు తినండి, నేను ప్రేయర్ చేస్తున్నాను, తినండి, మీకు ఏమవుతుంది? గర్భం అవుతుంది. దానికంటే బదులు వారిని పిలిపించుకుని ప్రేయర్ చేయవచ్చు కదా, అది బెస్ట్ కదా నన్ను అడిగితే. పండ్లు చేసి తినడం కంటే డైరెక్ట్ నువ్వు పిలిచి ప్రేయర్ చేయడం బెస్ట్ ఏమో కదా. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం దేవుడితో ఉంచుతారు, వాళ్ళు పండు మీద ఉంచుతారు తప్ప ఇంకా బ్యాచ్ వేయడం ముందుకు వస్తాను. అర్థమవుతుందా? అంటే పండుగ ప్రారంభం చేస్తున్నావు, ఓకే. ఇప్పుడు అవతల వ్యక్తి దేని మీద విశ్వాసం ఉంచాలి? పండు మీదనా, దేవుడి మీదనా? దేవుడి మీద విశ్వాసం ఉంచితే పండుగ సంబంధం లేదు. ఎస్ఆర్ దేవుడి మీద మనం విశ్వాసం ఉంచితే పండుగతో సంబంధం లేదు. ఇంకా ఇప్పుడు ఎవరి మీద ఉంచాలి మరి? ఇప్పుడు పండు తింటేనే దేవుడు పిల్లలు ఇస్తాడా? లేదు కదా. అలా అలా ఏం లేదు, అంతేనే కదా. ఇక్కడ చూస్తే అంటే వీళ్ళు ఎలా తయారంటే కల్పన వాక్యములు చెప్పొచ్చు మీ వల్ల లాభము. వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అంటే వీళ్ళు వెనక చేసేది ఏంటంటే మనీ, ఇంకా వేరే ఏం లేదు, మనీ, బిజినెస్. అంటే వాళ్ళ చాలా వ్యాపారాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే చూస్తాం కదా మనం, తాజాగా చూస్తాం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వాళ్ళని పాయింట్అవుట్ చేసి అక్కడికి వెళ్ళకుండానే కాదు నేను చెప్పేది. ఇక్కడ దేవుడు చెప్తాడంటే జాగ్రత్త పడండి, ఇలాంటి కల్పన కథలకు మీరు ఏం చేయకండి, చోటు మీరు ఏం చేయకండి, ఇవ్వకండి. పోకించడం మీరు చోటు ఇవ్వకండి, కల్పన కథలకు మీరు చోటు ఇవ్వకండి. మనం ముందుకు వెళ్తాం, ఒకసారి ముందుకు వెళ్దాము. అదేవిధంగా దేవతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకం అందరి కటిక చీకటి గల విధములోనికి త్రోసి తీర్పుకు కావాలి ఉంచబడుటకు వారిని అప్పగించను. మరియు ఆయన పూర్వకాలంలో లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి ఏడుగురును కాపాడబడేను. చూడండి ఏమవుతుంది, వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అలాంటి వారిని వెంబడిస్తే వారి పరిస్థితి ఏమవుతుంది? వారు ఏమైపోతారు? నేను ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మోసం చేసేవాడికి ఎంత తప్పు ఉందో మోసపోయేవాడికి కూడా అంతే తప్పు. అర్థమవుతుందా? నేను మోసపోయేవాడు చెప్తాను కదా, మోసం చేసేవాడు ఎంత తప్పు ఉందో మోసపోయేవాడు కూడా కొంతమంది నమ్ముతాం, కొంతమంది ఏమవుతాము, నమ్మి మోసపోతాం. చివరికి ఏమైపోతుంది?
మనం కూడా అప్పుడేమవుతాం, మనము బాధ పడతాం అనమాట. ప్రతిఫలం ఉంటుంది అక్కడ. చూడండి, దేవతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, అవునా కదా, ఏం చేశారు? లూసిఫర్ వారి సమూహం ఏం చేసింది? దేవుడి మీద తిరుగుబాటు చేసింది, పాపం చేశారు. అప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకం అందరి కటిక చీకటిలో విలాములోనికి తోచాడు. ఇప్పుడు సాతాను చెప్పాడు, మీరు నా వెనక్కి వచ్చేసేయండి, మీరు నా వెనక్కి వచ్చేయండి, నేను దేవతని నేను చూసుకుంటా అన్నాడు వాడు. వీళ్ళు కూడా ఏమైపోయారు, ఇంకా దూతలు ఏమైపోయారు, సరే అని నమ్మేసి వాళ్ళ వెనక్కి వచ్చేసారు. నమ్మారు వాళ్ళు నమ్మేశారు, వాళ్ళ మాట విన్నారు, వాళ్ళ వెనక్కి వచ్చేసారు. వాళ్ళ సంగతి ఏమైంది? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు చీకటి విలంబలోనికి త్రోసి తీర్పులకు కావాల్సించబడకు వారిని అప్పగించను. మరియు ఆయన పూర్వకాలంలో లోకమును విడిచిపెట్టక భక్తిల సమూహం మీదకి జలప్రలయము రప్పించాడు. ఆనాడు మరి నోవా టైంలో కూడా మనం గమనిస్తే ఇలానే ఉన్నారు కదా. అప్పుడున్న ట్రెడిషన్ వేరు, దాని దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు ట్రెడిషన్ వేరు, ఇప్పుడు దీని దగ్గరగా ఉన్నారు. అప్పుడేమో ఇష్టాంతంగా తాగడం, ఎంజాయ్ చేయడం ఉంటే, ఇప్పుడు ఎలా పడుతున్నా వాళ్ళు చేస్తున్నాడు, నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడు? వారి మీదకి జలప్రలయాన్ని రప్పించి వారు ఏం చేశాడు? నాశనం చేస్తాడు. అదేవిధంగా మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణాలను భస్మము చేసి ముందుకు భక్తిలకు వారికి దుష్టాంతములు కొంచటకై వాటికి నాశనము విధించారు. సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్తాం మనం ఒకసారి. అక్కడ కూడా లేడీస్, జెంట్స్, ఆడలేదు మగవాళ్ళు, మగవాళ్ళతో పోతా ఉన్నారు, ఆడవాళ్ళు ఇష్టాంతంగా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? జీవిస్తూ ఉన్నారు. మరి దేవుడు చేస్తున్నాడు, దాన్ని అగ్ని గంధకాలు కురిపించి ఆ పట్టణాన్ని నాశనం చేస్తాడు. దుష్టాంత కొంచటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించారు. అర్థమవుతా ఉన్నానండి. ఏమయ్యాడు లోతు? ఏమయ్యాడు? లోతును మాత్రం దేవుడు బయటికి తీసుకొని వచ్చిన దగ్గర లోతు చోటు ఇవ్వాలి. అక్కడ లోతు ఏమి ఇవ్వలేదు. ఒకవేళ లోతు కూడా చోటు ఇచ్చిన ఉంటే లోతు పాట ఆయన కూడా ఏమైపోయాడు? చనిపోయాడు అన్నమాట. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇలా బుస్ అనేవాళ్ళు, పడగొట్టేవాళ్ళు, తర్వాత పైకి మాత్రమే ఇలా ప్రేయర్ చేసేవాళ్ళు, ఇలా చాలా మంది ఉన్నారు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అక్కడ చెప్పినట్టుగా పైగా ఒక అయ్యగారు మన సంఘానికి పిలిచి అయ్యగారు వాక్యం చెప్పాడంటే ఎత్తిస్తాం. ఏంటి ఏంటిదంటే ఆశీర్వాదం. ఏంటి? కానుక ప్రేమతో ఇవ్వాలి. కానుక ఎట్లా ఇవ్వాలి? ప్రేమతో ఇవ్వాలి, కానీ డిమాండ్తో ఇవ్వాల్సిన పని అది కాదు. ఒక ఆయన అన్నాడు అనమాట, అయ్యగారు మా చర్చికి రండి అన్నప్పుడు ఫోన్లో ఇస్తామంటే ఇస్తాను అయ్యగారు అంటే ఇస్తావా ఏసన గారు స్టార్ట్ చేస్తే ఒకసారి ప్లీజ్ నా పిల్లలు డిస్టర్బ్ చేయకండి. ఒక ఆయన అంటే ఏసన గారిని సంఘానికి పిలుచుకున్నాడు అంట. ఏసన గారు వస్తే ఎంతమంది వస్తారు? చాలా మంది వస్తారు. ఆ రోజు కానుకలు ఎలా వస్తాయి? చాలా వస్తాయి. సో ఏసన గారిని పిలిచినట్టు ఆయన వాక్యం వచ్చినట్టే వెళ్ళిపోయాడు. ఏదైతే కానుక పెట్టి పంపించాడంట. ఆలోచన లోపలికి వెళ్ళి కానుకలు కొట్టి చాలా వచ్చాడు. మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏసన గారు వచ్చాడంట. అయ్యగారు అన్నయ్య గారు వాక్యం బాగా చెప్తారు, సంఘం చాలా అభివృద్ధి ఉన్నాడు, మనం మళ్ళీ వచ్చాడు. సరే కదా తోటి హాస్పిటల్ పిలిస్తే వచ్చాడు, వాక్యం చెప్పాడు. వాళ్ళు చాలా మంది వచ్చాడు. ఇలా ముందే ఏం చేస్తున్నాడు? ఇంటిమేషన్ ఇస్తున్నాడు. లేదు మా చర్చికి ఎవరు వస్తున్నారు? ఏసన గారు వస్తున్నాడు. ఓకేనా? రైట్. ఆ తర్వాత ఏసన గారికి డౌట్ వచ్చేసి ఏంటి మళ్ళీ పిలుస్తున్నాడు అనేసి అయితే పిలిచి అడిగాడు అనమాట. ఏం చేయాలి మాట విధంగా మళ్ళీ కొద్దిగా ఇబ్బంది పెడతామంటే లేదయ్యారు, ఈ రోజు రోజుల్లో ఎక్కువ కానుకలు వస్తున్నాయి, ఈ రాష్ట్రంలో తక్కువ కానుకలు వస్తున్నాయి. ఎలా చాలా బాధపడా కదా. మనం పిలిపించాలి అంటే సరే తోటి అప్పుడు పిలిపిస్తున్నప్పుడు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ మనం పెట్టుకోవాలి కదా, మన ధర్మము. మళ్ళీ వేరే పెడితే మన పెరుగుతుంది ఎంత వేస్తే కొంత కానుక ఇవ్వాలి. మన మధ్య మల్లేశ్వరాకు ఉంది, నేను సాక్షి ముగిస్తాను. అక్కడ ఎక్కడ పిలిపించాలంటే స్టార్టింగ్లో మర్చిపోతూ ఉంటాను. ఊరి పేరు ఎక్కడ? మీరు ఉండేది ఫస్ట్ అక్కడ యాప్రా నుంచి పిలిపించాను అక్కడ. చాలా లాంగ్ అనమాట. అది నేరేడుమెట్ దాటి పోవాలి. దగ్గర చాలా దూరం నుంచి పిలిపించాను అక్కడిని. ఫస్ట్ క్రిస్మస్కి ఎప్పుడో పిలిపించాను. అక్కడ ఇట్లా మీరు వాకింగ్ చెప్పాలి అని పిలిపించాను.
సరే అని ఆకేమని సరిపోతే వస్తాను. వచ్చాక నాకు తెలిసి ఫుడ్ పెట్టాము అంతే, ఫుడ్ ఒకటే పెట్టాము. తర్వాత ట్రాన్స్పోర్ట్ పట్టించుకోలేదు, ఇంకేం పట్టించుకోలేదు. తర్వాత నాకు గుర్తుకొచ్చింది, నాకు ఇది బాగా వేసింది. ఎందుకంటే అందరూ నుంచి పిలిపించినప్పుడు మనం చేయాలా వద్దా, అది కూడా ధర్మం అనమాట. అంతేకాదు ఒకవేళ బ్రదర్ నువ్వు నాకు అమౌంట్ ఇవ్వలేదు, నువ్వు నాకు సరే చూసుకోలేదు అంటే అది ఎలా ఉంటుంది? అది క్రమంగా ఉంటుందా? ఉంటుందా? అదేవిధంగా మేము అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే పరిచర్యలు మనము దేని కూడా మనం ఏం చేయవద్దు, ఆశించవద్దు. తర్వాత చాలా బాధ అనిపించిన తర్వాత ఇద్దాం అనుకున్నాను, కానీ అది గతం అటే పోయింది అనమాట. నాకు కూడా కొద్దిగా మధ్యలో ఫైనాన్షియల్ కొద్దిగా ఇబ్బంది ఉంటే నేను దాన్ని తీయలేకపోయాను అనమాట. నన్ను క్షమించాలి, అక్కడ జవాబు అడుగుతా ఉన్నాను. రైట్. ఆ తర్వాత నేను మొన్న మధ్యలో కూడా గుంటూరు ప్రాంతం వెళ్ళాం అనమాట. గుంటూరు వెళ్ళాం, చర్చ్ ఓపెన్ ఉండే అనమాట. ఆ సేవలు ఎవరు కూడా మాకు తెలియదు. ఎర్లీ మార్నింగ్ 7 to 8 ప్రేయర్ అవుతుంది మాకు డైలీ. రాజధాని హాస్పిటల్స్ నుంచి డైలీ మార్నింగ్ 7 to 8 ప్రేయర్ ఉంటుంది. సో గుంటూరు నుంచి ఆయన లూథర్ బాబు అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు, ప్రేయర్లో జాయిన్ అయ్యాడు. అలా అలా ఒక సంవత్సరం గడిచిపోయాడు. అయితే ఆయన ఎప్పుడు అనౌన్స్ చేశాడు, ఈ వీక్ మా చర్చి ఓపెన్ ఉంది, దయచేసి రావాలంటే కొంతమంది ఏం చేశామంటే అమౌంట్ తీసుకొని గుంటూరు కదా చిన్న వ్యాన్ కట్టుకొని పోయామన్నమాట. పోయిన తర్వాత కొద్ది కాను కూడా మేము వేసుకొని పక్కన పెట్టి ఆ కానుకతో పాటు మేము సొంతంగా డబ్బులు పెట్టుకొని పోయాము. పోయిన తర్వాత అక్కడ ఏం చేసాము, అంత ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆయనకి మా కానుక ఇచ్చేసేసి మేము వచ్చేసాం, మళ్ళీ తినేసి వచ్చేసాం అనమాట. బస్సులో ఎక్కాము. బస్సులో ఎక్కిన తర్వాత ఆయన మా దగ్గరికి వచ్చి ఫుడ్ దగ్గర కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. మేము లేట్ తిన్నాం అనమాట. అప్పటికి ఫుడ్ అంతా అయిపోయింది. కొంతమంది కొద్దిగా డిస్టర్బ్ అయిపోయారు కొంతమంది, ఎందుకంటే ఫుడ్ దొరకలేదు కదా కొద్దిగా ఇబ్బంది పడ్డాము అనేసి ఆయన తెలుసుకొని మా దగ్గరికి మరలా వచ్చి రిక్వెస్ట్ అయ్యా నాకు క్షమించాలి. అంటే ఎక్కువ మంది వచ్చారు, యాక్చువల్ చాలా ఎక్కువ మంది వచ్చారు. దానివల్ల ఫుడ్ అనేది కొద్దిగా అయిపోయింది అనమాట, ఎల్లిగా అయిపోయింది. మాకు ఉండే కానీ కొద్దిగా మిగిలింది అనమాట. అది మా దగ్గరికి వచ్చి క్షమించమని అడిగి మేము ఇచ్చిన కానుకకు ప్రతిగా మళ్ళీ ఆయన మాకు కానుక ఇచ్చారు. మరి ట్రాన్స్పోర్ట్ మాకు ఖర్చులు ఉన్నాయి కదా, మేము ఏం చెప్పలేము ఆయనకి, ఏం చెప్పలేదు. మేము ఇంత ఖర్చు పెట్టుకుని నా కోసం వచ్చారు కదా, ఎవరు మాకు తెలియదని ఆయన ఏం చెప్పాలి, మాకు ఇంత కానుక ఇచ్చాడు. ఆయన ఇచ్చిన కానుక మాకు ఒక ట్రాన్స్పోర్ట్ ఒక 20,000 అవుతే అది ఎంతో కొంత మళ్ళీ మాకేమైంది హెల్ప్. మేము ఆయన అడగలేదు, ఆయన మమ్మల్ని అడగలేదు. అర్థమవుతుంది పరిచర్య అంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఏది నిజమైన పరిచర్య, ఎవరు సరిగా పోతా ఉన్నారు, ఎవరు రాంగ్ రూట్లో పోతా ఉన్నారు, ఎటు పోవాలి మనము, ఏ మార్గంలో మనం నడుస్తామని మనం చూసుకోవాలి. అర్థమవుతుంది కదా, ఏ మార్గంలో మనం నడుస్తామని మనం చూసుకోవాలి. ఈరోజు ఎక్కడ చెప్పడానికి టైం లేదు, కానీ ఎలా మనం నడుస్తున్నాము, ఏ మార్గంలో మనం పోతున్నాము, ఎగిరే వారి దగ్గరికి పోతున్నామా, దుంకులాడే వారికి పోతున్నామా, దేని కొరకు మనం పోతున్నాము. ఆయన అంటాడు నోట్ తీసుకొని రండి, దాన్ని డబల్ చేస్తా ట్రిపుల్ చేస్తా అంటాడు. ఇంకొక ఆయన అంటాడు అంటే మీకు ఏమిస్తాను, ఆశీర్వాదిస్తాను. వీళ్ళందరూ అంటే వాళ్ళు చెప్పండి కానీ వాకి చెప్తాండి, దాంట్లో దొంగ బోధకు దొంగ ప్రవక్తలే. అదే జరుగుతుంది. ఒక ఆయన అన్నాడు ఈసారి కూడా కేసీఆర్ అవసరం, ఇంకొక ఆయన అన్నాడు అనమాట. ఈసారి కూడా కేసీఆర్ ముందుగానే చెప్పాడు ఎవరు వస్తారో తిన్నాడు అంటే మళ్ళీ సెకండ్ రూలింగ్ థర్డ్ రూలింగ్ కూడా ఆయన అసలు చెప్పాడు. మరి అది అయిందా అవ్వలేదు. వీళ్ళంతా అంటే నేను వాకింగ్ చెప్పే చెప్తున్నాను, మళ్ళీ పర్సనల్గా నాకు బాధగా నాకు ఏంటి కానీ పర్సనల్గా వాకింగ్ చెప్పే చెప్తున్నాను. వీళ్ళందరూ కూడా దొంగలు. దేవుడు వాకింగ్ ముందుకు వెళ్తే మారువేషంలో ఉన్న దొంగలు, వీళ్ళందరూ మారువేషంలో ఉన్న దొంగలు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వేషం ధరించుకుని వచ్చిన వాళ్ళు, అపోస్తుల యొక్క వేషం ధరించుకొని వచ్చిన వాళ్ళు, బోధకుల యొక్క వేషం ధరించుకొని వచ్చిన వారు. వాక్యం ఏం చెప్తా ఉంది, వీళ్ళు చెప్తున్నారా లేదా, వాక్యంలో ఉందా, మీరు చెప్పేది వాక్యంలో ఉందా, ఫస్ట్ థింగ్ అదే మనం చేయాల్సింది. మీరు చెప్పేది వాక్యంలో ఉందా లేదా. వేరే సమయం వాళ్ళు పౌరు చెప్తున్న మాటలకు విన్న తర్వాత ఇది వాక్యంలో ఉందా లేదా, ఇది వాక్యంలో ఉందా లేదా. చాలా మందికి అది అవసరం లేదు, వాక్యంలో ఇవ్వడం మాకు అవసరం లేదు. మాకేం కావాలి, కారు కావాలి, మాకేం కావాలి, ఇల్లు కావాలి, మాకేం కావాలి, సమృద్ధి కావాలి, మాకేం కావాలి, డబ్బు కావాలి, మాకేం కావాలి, నెమ్మది కావాలి, మాకేం కావాలి, లైట్లు కావాలి, డీజిల్ లైట్ కావాలి, మాకేం కావాలి. ఇలా కూర్చోబెడితే మేము ఉంటాము, పాట పెట్టి మమ్మల్ని ఏం చేయాలి, ఆడిపియాలి, గంతులు వేపియాలి. వీళ్ళందరూ వాళ్ళ చేసిన వాళ్ళందరూ కూడా అంటే మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాను, ఇలాంటి బోధలు చేస్తూ ఉన్నారు.
దేవుడికి విరుద్ధంగా చేస్తూ ఉన్నారు అబద్ధ బోధకులు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని వేల మంది ఉంటారు, ఆయన వస్తూ ఉంటాడు, వాళ్ళు పడిపోతారు. ఆయన తుస్తూ ఉంటాడు, వాళ్ళు పడిపోతారు. ఇంకొక ఆమంటది, మీరు కానుక లేకపోతే మీరు బాగుపడరు, మీరు నాశనం అయిపోతారు, మీ జీవితాలు అంతే. కానుకలకి లేకపోతే చెప్పిస్తావు. అదే మనం అనుకుంటాం కదా, మీరు కానుక లేకపోతే మీరు బాగుపడరు అంట. ఎందుకు? నీకెందుకు కానుకలు? నేను అడుగుతాను, నీకెందుకు కానుకలు? నీ కానుకలు ఎవరు? డబ్బు దేవుడు అడుగు, ఇస్తాడు దేవుడు. అవసరం లేదండి మనకు అదే. అవసరం అదే. ఎలా ఉన్నాం మనము? ఎలాంటి బోధ వింటున్నాము? ఆరోగ్యకరమైన బోధ వింటున్నామా? పాడైపోయిన బోధ వింటున్నామా? ఆరోగ్యకరమైన బోధ వింటే మనం బలంగా ఉంటాము. పాడైపోయిన బోధ వింటే మనం బలంగా అయిపోతాము. మనం ఏమైపోతాము? బలహీనం అయిపోతాం. వంట చేస్తున్నప్పుడు కూరగాయలు కొనడానికి పోయినప్పుడే ఇంత జాగ్రత్త పడతాం కదా. అందుకే చెప్పాను, కూరగాయలు కొనడానికి పోయినప్పుడు ఇంత జాగ్రత్తగా పడి ఒక బెండకాయని తీసి విరిచి ఇది మెత్తదా, బాగుందా లేదా అది ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకుని మనం ఏం చేస్తామో ఆ ఒక బెండకాయ మన సంచులు వేసుకుంటాం. వంకాయ చూస్తాం, పుచ్చుందా లేదా, బాగుందా లేదా, కొద్దిగా ముదిరిందా పక్కన పెట్టేస్తాం. ఇంకోటి తీసుకొని మన సంచులో వేసుకుంటాం. షాప్కి వెళ్ళినప్పుడు కానీ, బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు కానీ, ఇంకేదైనా ఒకటి రెండుసార్లు డేట్ ఉందా లేదా మనం ఏం చేస్తాము టెస్ట్ చేసుకొని మరి వెరిఫై మనం కొంటాం. మరి బోధ విషయానికి వస్తే నాడు బోధ అనేది ఆరోగ్యకరమైన బోధ లేక అనారోగ్యకరమైన బోధ వచ్చేసి చాలామంది ఆ బోధలు కొట్టుబెట్లు ఆడుతూ ఉంటారు. బయటికి రాలేకపోతూ ఉన్నారు. సాతాను జయించలేకపోతూ ఉన్నారు. ఈ బోధలు విని దేవుడు ఇంకా మమ్మల్ని ఆశించట్లేదు, అక్కడ కూడా ఇంకా మేలు కలగట్లేదు. మేము చర్చికి రా. ఒక ఆమె ఉంది, మాకు తెలిసిన ఉంది ఒక ఆమె. ఏం పేరు ఉంది కానీ ఏమైంది ఆమెకు? ఎందుకు? ఇలా ఈ సెంటిమెంట్స్ అన్నమాట. నాకు అనేది ఇక్కడ వెళ్ళాలి. పాస్టర్తో గొడవ అయితే దేవుడు ఏం చేశాడు? అమ్మ మీద అది అన్న మానేస్తే కాలేదు వరకు కడుపు కాదు. అర్థం కదా మనకు. పాస్టర్తో నీకు గొడవ అయితే ఇంకో చర్చికో టైంకి రమ్మన్నదా? అయితే చాలా ఉంటున్నారు ఇక్కడ. అది కూడా చాలా అయిపోతుంది. సరే అండి, ఒక విషయం ఆలోచిద్దాం. టైంకి రమ్మడం మంచి విషయం, చెడ్డ విషయమా? మంచి విషయమే కదా. నేను బాగుపడుతుంది కదా చెప్తున్నాను. సరే ఇక్కడికి నీ కోపం వచ్చిందేమో, నువ్వు మానేసావేమో, చర్చికి మానేసావు కదా. చర్చికి ఎందుకు పోతున్నావు? పాస్టర్ వరకు పోతున్నావా? పాస్టర్ పెట్టడానికి పోతున్నావా? ఎవరితో పోతున్నావా? అవును, ఈ చర్చి కాకపోతే మనకి ఇంకో చర్చ అవసరం ఉంది కదా. నువ్వు ఎక్కడ నమ్మో, కానీ ఎక్కడ మనం ఎవరు ఆరాధించాలన్నాడు దేవుడు? తండ్రి ఆరాధించాలి, కృష్ణ ఆరాధించాలి. ఏ చర్చి కాకు, కానీ ఇంట్లో మాత్రము పంటకు మానేసుకో. ఇక అదే చెప్తున్నాను, మన మైండ్ సెట్ ఎలా ఉంది? పాస్టర్ మొత్తం నీకు గొడవ అయితే నేను ఉండే సామెత ఉంటుంది, నాకు చెప్తూ నాకు గుర్తు రావట్లే కూడా, వాళ్ళు గుర్తుకొని అనే ఉంటాడు. దేవుడు ఫీలింగ్ అదే కదా. ఇప్పుడు మీరు గుర్తుకొని నేనేం చేసిన మధ్యలో అంటే నీకు దేవుని త్యాగం అర్థం కాలే, దేవుని ప్రేమ అర్థం కాలే, ఆయన కాల్సిన రక్తం నీకు అర్థం కాలే, ఆయన విలువలు నీకు అర్థం కాలే, ఆయన లోకానికి ఎందుకు నీకు నాకు అవసరం లేదు అంటున్నాను. ఆ బ్యాగ్స్ నాకు అవసరం లేదు. నేను కష్టంగా బోధిస్తున్నప్పుడు వస్తాను. ఆయన ఎవరో నాకు తెలియదు. ఈమె క్రీస్తు తెలుసా? ఇప్పుడు ఆమె క్రీస్తు ఎక్కడ? నాకు క్రీస్తు ఆమె కరెక్ట్ తెలుసా? క్రీస్తు ఆమెకు క్రీస్తు ఎక్కడ తెలుసా? తెలుసు కాబట్టి ఏం చేసింది? వదిలేసింది. అసలు ఆయన ఎవరో ఇంకా ఆమె నాకు గొడవ అయింది, ఈయన ఎవరైనా అంతే కదండి. అసలు ఆ మైండ్లో కూడా క్రీస్తు లేడు. క్రీస్తు వర్ణం నాకు అర్థం కాలేదు, ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు, ఎందుకు వెళ్ళిపోయాడో అర్థం కాలేదు. అంతే, గొడవ మానేసి పాస్టర్ గొడవ పెట్టుకుంది, విగ్రహాలను స్టార్ట్ చేసింది. విగ్రహాలు
ఏం వింటున్నాం మనం? అదే అంటున్నాను. ఆ సంఘంలో ఏం చెప్పబడతా ఉంది? ఇప్పుడు నాకు మీరు చెప్పండి, ఆ సంఘంలో ఏం చెప్పబడతా ఉంది? రండి, మీకు దీవెనలు వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి. ఇట్లే ఉంటుంది మరి, ఇట్లే ఉంటుంది మరి. పెళ్లి కాకపోతే కథం పద్, ఉద్యోగం కాకపోతే కథం పద్, మీరు జరగకపోతే కథం పద్. మా దేవుడు ఏం చేశాడు? ఏం చేయలేదు. ఏం చేశాడా నీకు దేవుడు? అని ఏం చేయలేదు దేవుడు. ఏం చేయాలి నీకు? దేవుడు ఏం చేశాడు అంటే చెప్పండి. మన వల్ల దేవుడు ఏం చేశాడు? అది కదా, ప్రాణం పెట్టాడు దేవుడు. పని చేస్తారా బయట? బ్రేక్ పని చేయాలి. దేని కొరకు వస్తున్నాం సంఘానికి? మనం సంఘానికి దేని కొరకు వస్తున్నాం? అంతేనా కదా? నిన్ను ఆయనతో పాటు పరలోకంలో ఆయన పక్కన ఉంచబెట్టడానికి ఆయన లోకానికి వచ్చి ప్రాణం పెడితే నువ్వేమో ఆయన తెలుసుకోలేకపోతావు. చాలా బాగా అనిపిస్తుంది కదా. ఆయన వచ్చి 30 సంవత్సరాలు తల్లికి సేవ, తల్లితో పాటు ఉండి 3 years సేవ చేసి నిందలు ఏం చేశారు? ఆయన నిందలు పెట్టారు, అవమాన పాలు చేశారు, పిడిగుతులు గుద్దారు, ఏదైనా చేశారు, నవ్వుల పాలు చేశారు, బట్టలు తీశారు, శరమంతా కూడా కొట్టేశారు, దున్నారు. పొలం దున్నాక మనం అలా దున్నేశారు, శరంతో కూడా అలా దున్నేశారు. ఆయన దెబ్బలు నీకు అర్థమవుతలే, ఆయన గాయాలు నీకు అర్థమవుతలే, ఆయన కాసిన రక్తం కూడా నీకు అర్థమవుతలే. అది కూడా చివరి మనం గమనిస్తే ఈ గొడ్డలకి ఈ భాగంలో కొద్దిగా వాటర్ ఉన్నాయంట. రక్తం అంతా పోయింది ఆల్మోస్ట్. పొడిచాడు వాడు, చివరిగా పొడిచినప్పుడు రక్తంతో పాటు ఉన్న సమస్తం తారపోసాడు నీ కొరకు. ఏది ఉంచుకోలే. ఇన్ని ప్రాణం ఇచ్చిన దేవునికి నీకు మేలు చేయడం ఆయన చేత కదా. ప్రాణం పెట్టిన దేవునికి నీకు ఏ అర్థం తెలియదు. ఆయనకు అది ఏడు ఆయన సరిగానంటే ఇస్తాడు ఆయన. కానీ మన ఫోకస్ మొత్తం ఆయన పక్కన పెట్టేసి తీసి ఉంచుతాం. ఇక్కడే ప్రాబ్లం. మనం చూడాల్సింది అది. ఆయన రాజ్యములు నీతి మీరు ఏం చేయవద్దా వెతకండి, ఇవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. సొలొమోను దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడు, ఏం కావాలన్నాడు? నాకేమవుతాయా? జ్ఞానమే అన్నాడు. దాంతో ఏం ఇచ్చాడు దేవుడు? అన్నీ ఇచ్చాడు. అన్నీ కాపాడుకున్నాడు. మరి మన మంచి కొరకే కదా. దేవుడు ఎందుకు ఇవ్వట్లేదంటే అది నీకు 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 అది సరైనది కాదు, నీకు సెట్ అయ్యేది కాదు. అది కొన్నిసార్లు ఆలోచన చేస్తాడు, ఓపిక ఉండాలి. ఇది ఇస్తే కొంత ఆలోచన, నాకు దేవుడు ఇది ఇస్తేనే వస్తా. కొంతమంది యవనస్తులు పెళ్ళి అయితే చర్చకు వస్తారు. కొంతమంది పేరెంట్స్ మా పిల్లలకు పెళ్ళయ్యాక చర్చకు వస్తారు, మా పిల్లలకు పెళ్ళయ్యాక చర్చకు వస్తారు. కొంతమంది యవనస్తులు పెళ్ళయ్యాక తీసుకుంటారు బాప్టిజం. పెళ్ళయ్యాక ఎందుకు అడ్డం పెళ్ళి వచ్చిందా? అడ్డం ఏమొచ్చింది? మరి ఈరోజు రాత్రి చనిపోతే, ఈరోజు రాత్రి చనిపోతే అంటే అన్నది అంటే మేము అనిలం సార్, అనిల వివాహం చేస్తారు, మళ్ళీ అన్ని చేయాల్సి వస్తుంది నాకు, కాబట్టి అది ఒకటి చేసేసి ఇక్కడికి వచ్చేస్తాను. పెళ్ళి ఒకటి అంటే అన్నిలో చేసేసుకుని అలా చెప్పిన మాట అనేసేసి ఇక్కడికి వస్తుందంట. ఆ తర్వాత మళ్ళీ విడిచిపెట్టారా? వాళ్ళని విడిచిపెడతారా? ఇప్పుడు డెసిషన్ తీసుకుంటున్నాయి కదా, ఇప్పుడు ధైర్యం నిలబెడతానే కదా, అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. భయపడుతూ బతకలేము లోకంలో. వేస్ట్ బతుకుడా ప్రయోజనం లేదు బతకాలి. దేవుడు భయపడుతూ బతికాడా, తెగించి బతికాడు ఆయన? పౌలు ఏమంటున్నాడు? బ్రతుకునే క్రీస్తు వరకే, చావు వచ్చి నాకు వద్దయ్యా, చెప్పకండి అయ్యా, క్రీస్తు నేను మానేస్తా, భోజనం నేను మానేస్తా అంటే ఆయన భయపడుతూ బతుకు వేస్ట్. ఆ బతికే వేస్ట్. మరి దేని వరకు బతకాలా? క్రీస్తు వరకు బతకాలా. ఎందుకంటే క్రీస్తు వరకు బతికిన వాళ్ళు ఆ ప్రాణం పోగొట్టుకున్నా కూడా వాళ్ళు వరకు ఆలోచించట జీవిస్తారు. కాబట్టి బోధ విషయంలో, బోధకుల విషయంలో, ప్రవక్తల విషయంలో ఇంకా చాలామంది ఉన్నారంట, మన మధ్యలోనే ఉంటారంట.
వాళ్ళు ఎక్కడ స్పెషల్గా రెడీగా రారంట, మన మధ్యలో ఉంటారంట. డైవర్ట్ చేస్తాం, మా మైండ్ చేస్తాం, డైవర్ట్ చేస్తారు. ఆమె వచ్చింది మా ఇంటికి, మా మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేసింది. కానీ వాక్ మాకు తెలుసు కాబట్టి ఆమె ఎంతో కొంత ఎదుర్కోవడానికి పోరాడానికి దేవుడు కృపణించాడు. లేదంటే అవునా అమ్మ, అయ్యో అట్లా ఉందా, మా చర్చలకు లేదు, ఆమె వాక్యం నమ్మేస్తాం, ఇంకా అదే నమ్మేస్తాం. మా పిన్ని నమ్మేసిన అవసరం నమ్మేసింది. మా పిన్నికి చెప్పాను కూడా గత 2 రోజులు తీసుకురా పిన్ని అని చెప్పాను. ఎందుకంటే కష్టం, నేను ఎప్పుడు ఇంట్లో ఉండలేను కదా. కాబట్టి మనము మన పిల్లలు, మన కుటుంబాన్ని, సంఘం ఏం చేసుకోవాలి, కాపాడుకోవాలి. ఒక మాట నేను చదివి ముగించేస్తాను, సమయం ఆల్రెడీ టైం అయిపోయింది. ఒక మాట చెప్తాను. పుట్టిన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయలేము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడైనగానే ఉండలేము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండలేము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండలేము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చినప్పుడు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగను, మొదటివాడను కనపడేవాడను, ఆది అంతమునై ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కు కలవారమై గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించినట్టు తమ వస్త్రములను వదులుకునే వారు ధన్యులు. మనకు మనము ఏం చేసుకోవాలంటే, మనకు మనము అన్యాయం చేసేవారు ఇంకా చేయని వాడిని వాడి దగ్గరికి పోకు, నువ్వు అక్కడ ఇంకా అక్రమం చేయని, నీతిమంతులు ఇంకా నీతిమంతులుగా ఉండాలి. నేను వస్తున్నాను, త్వరగా వస్తున్నాను, వాని జీతం వద్ద సిద్ధపరిచి ఉన్నాను. అయితే మనతో ఏమంటాడంటే, జీవవృక్షములకు హక్కు గలవారమై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కున్న వారు ధన్యులు. అయితే మనము మన వస్త్రాలను ఉతుక్కొని హక్కుదారులుగా మనం ఉండాలి. ఇప్పుడు నేను అమెరికా ఓనియర్, పాస్పోర్ట్ లేకుండా ఓనియర్, ఎక్కడికి? అమెరికాకు ఓనియర్. ఐఎమ్ ఇండియన్, అంతేనే కాదండి. నేను భారతదేశస్తుని. నాకు ఏర్పడ్డది ఏంటి? పలానా ఊరు, పలానా గ్రామము, పలానా ఆయన కొడుకు, పలానా ఆస్తికి వారసుడు, నేను హక్కుదారుని. మా నాన్నకున్న ఆస్తికి నేను ఎవరండి? హక్కుదారుని. అది ఎలా వచ్చింది? నాకు ఊరికే రాలేదు, మా నాన్న నాకు ఊరికే వేయలేదు. నమ్మకంగా నేను ఏమన్నా మా నాన్న నేను ఉన్నాను కనుక నన్ను చూసి, నా కష్టాన్ని చూసి, నా మనసును చూసి, నా యొక్క జీవితాన్ని చూసి, అరే వీడికి ఇస్తే వీడి కాపాడుకుంటాడు మా నాన్న తెలుసుకొని నాకు ఇచ్చాడు. నేను సంపాదించుకున్నాను దాన్ని కనుక ఆ పదవి మనం ఏం చేయాలంట? సంపాదించుకోవాలి. హక్కుదారమే మనం ఉండాలంట. దాని మీద మన పేరు ఉండాలి, లేదంటే మన మీద దాని పేరు ఉండాలి. పదవడానికి వారసుడు ముద్ర వేయబడాలి. అప్పుడు మనం ఏమవుతాము? హక్కుదారం అవుతాం. ఎలా అవుతామంటే, ఈలోక పాపం మళ్ళీ దాన్ని అంటుకోకుండా మన వస్త్రాలు మనం ఏం చేయకుండా ఉతుక్కోవాలి. బండకేసుకొని సార్లు కొట్టాలి కూడా. అప్పుడే మరకన్న కూడా ఏమవుతుంది? పోతుంది. అది ప్రార్థిస్తూ మనం అవుతున్నాం. మనం ప్రార్థిస్తూ మనం చెప్పాము. దయగా మాత్రండి, ప్రేమగా మా ప్రభు, జీవమైన జీవాధిపతి, ఈ బంగారు పాదములకు నాయన, అపరాధి పాదాలకు దేవ వందనాలు తండ్రి, స్తోత్రం తెలుస్తాం ప్రభు. నాయన పరిచండి, ఇందాక మాకు తోడుగా ఉండి చేసిన వీళ్ళకి వందనాలు. పాటల్లోనూ, బైబిల్లోనూ, సండే స్కూల్ కార్యక్రమంలో ప్రభు, సాక్ష్యంలోనూ అయ్యా ప్రతి వాక్య తోడుగా ఉండి మీరు కూడా మీ సాయం మాకు అనుగ్రహించున్నారు తండ్రి. అయ్యా నా కాలి మాట పల్లి కూడా దగ్గర క్షమించండి. నాయన అప్పుడుపడే సమయం తెచ్చి మనం వేడుకుంటాం. అయ్యా ముఖ్యంగా ప్రభు జాగ్రత్తగా ఉండడానికి మీకు కూడా మీ సాయం మాకు దయచేయండి. ఆయన అయ్యా లోకంలో జయించే వారిగా మండలంలో సాయం దయచేయండి. లోకమైన ప్రభు మాకు ఇంటి కనకుండా అయ్యా మరి ఎవరు నిజమైన బోధకులు, ఎవరు సత్యాన్ని బోధిస్తున్నారు, ఎవరు అబద్ధాన్ని బోధిస్తున్నారు, ఎవరు మరి ప్రభు మీ యొక్క క్రియలను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, లేదంటే దాన్ని మీకు విరుద్ధంగా బోధిస్తున్నారు మా ప్రేక్షకు అటు సహాయం మాకు దయచేయండి, అటు జ్ఞానం మాకు దయచేయండి, అటు వివేకం మాకు దయచేయండి ప్రభా. మరి ఏ ఆత్మను కూడా తండ్రి మరి నాయన నీ నమ్మక పరిశుద్ధాలను మీ సాయం దయచేయండి తండ్రి. అనాలి ప్రభావ మరి వేరే సంఘం వాళ్ళు తండ్రి పాజిటివ్ మాటలు పరిశుద్ధించి పరిశుద్ధించిన ప్రకారం మేము కూడా అదే విధంగా సాయి ప్రభుత్వం మాకు దయచేసి మన సాయం దయచేయమని. అయ్యా మరి మీరు మాకు తోడుగా ఉంటాడు తండ్రి, మీ సహాయం దయచేయండి. మీ రాజ్యాన్ని మొదట ఎదిగి వాటి సహాయం దయచేయండి. అయ్యా మాకు కావాల్సిన అక్కల అవసరాలు ఎరిగి ఉన్న దేవుడు ఆయన మరి మేము సమయానుకూలంగా దయచేసి దేవుడు అవుతాంటే నీకు వందనాలు ప్రభావం. మీకు మన మీ సాయం దయచేయమని
ప్రతి మన పేరు దీవించి ఆశ్రమించమని కృపణ సాయం తెచ్చమని ఏసే నామమున ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ప్రభు యొక్క